నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. జాతీయ అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి జన విజ్ఞాన వేదిక ఫౌండర్ డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారు మనతో ఈరోజు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బ్రహ్మారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఇటీవల అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటు చేసుకున్నటువంటి ఒక రాజకీయ పెను సంచలనం అనాలా, అనూహ్య పరిణామం అనాలా, ట్రంప్ వచ్చి నేరుగా అక్కడ క్యాంపెయినింగ్ చేసినప్పటికీ కూడా ఒక మేయర్ విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామం, మమ్దాని గెలుపు అనేది అసలు ఒక కొత్త చరిత్ర కింద అందరూ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిణామాన్ని ఎలా చూడాలి మనం? మమ్దాని గెలుపు అనేది ఇప్పుడు ప్రపంచమంతా వైరల్ అవుతున్న సబ్జెక్ట్ అండి. చాలా ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. ఒక ముస్లిం ఆరిజిన్ ఉన్న ఒక యువకుడు, 34 ఏళ్ళ యువకుడు న్యూయార్క్ సిటీ మేయర్గా గెలవడం. అసలు న్యూయార్క్ సిటీ అంటేనే అమెరికాలో అత్యంత ధనవంతమైన సిటీ, ప్రపంచంలో వాణిజ్యానికి కేంద్రం. అది న్యూయార్క్ సిటీ ఆదాయం భారతదేశ ఆదాయంలో సగం ఉంటుంది. కాబట్టి భారతదేశ సగానికి అతను నాయకుడైనంత బలమైన వ్యక్తిగా వచ్చాడు ఆయన. అతను ఇంతకుముందు మామూలు అందరి వ్యక్తుల్లాగానే, అందరి యువకుల్లాగానే తిరుగుతుండేటోడు. ఒక ఏడాది లోపల ఇంత పెద్ద మార్పు ఎలా తీసుకురాగలిగాడు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సరే, మన వాళ్ళు పూర్తి లోతులు తెలియనటువంటి వాళ్ళు, ఆయన తల్లి మీరా నాయరు భారతదేశ మూలాలు, తండ్రి కూడా ఇదివరకు ఎప్పుడు పూర్వీకులు గుజరాత్ ముస్లింలు, అంతవరకే పరిమితమవుతున్నారు. కానీ అంతకు మించి అక్కడ ఉన్న విషయాన్ని మనం చూడాలి. న్యూయార్క్ సిటీ అంటేనే వలస వాళ్ళు నిర్మించిన సిటీ అది. అంటే బ్రిటన్ నుంచి వెళ్ళినటువంటి వలసవాదులు ముందు న్యూయార్క్లో నిర్మించారు. ఇప్పటికీ కూడా న్యూయార్క్కి వలసలు విపరీతంగా వస్తూ ఉంటారు. చదువుకోవడానికి వస్తారు, బతకటానికి వస్తారు. మన దగ్గర ఎట్లయితే సిటీస్కి బతకడానికి వెళ్తారో ఆ పద్ధతిలో ప్రపంచం మొత్తం వలసలో వ్యక్తులు న్యూయార్క్ చేరుతారు. వలసలో వచ్చే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటిని కరెక్ట్గా పట్టుకోగలిగాడు ఆయన. ఎన్నికల్లో గెలవాలన్నా, సమాజంలో ఏదన్నా మార్పు చేయాలన్నా ప్రజల యొక్క ఆలోచన పట్టుకోవడం కీలకం. దీన్ని అతను పట్టుకున్నాడు. ఇది అన్నిటికంటే పెద్ద ప్రత్యేకత. వాటిలో మొదటి అంశం ఆయన పట్టుకున్నది ఏంటంటే, ఈ వలసలో వచ్చే వాళ్ళకి సొంత ఇళ్ళు ఉండవు, అద్దె ఇళ్లలో ఉండాలి. వాళ్ళ సంపాదనలో 3వ వంతు అద్దె ఖర్చు అవుతుంది. జీతాలు పెరగడంలా, మొత్తం ప్రపంచమంతా స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత జీతాలు పెరగడంలా. కాబట్టి 3వ వంతు రెంట్కి పోతే ఎట్లా బతికేది? ఈయన పట్టుకొని చెప్పినటువంటి అంశం ఏంటంటే, రెంట్ ఫ్రీజ్ చేస్తా అన్నాడు. రెంట్ పెరగని అని అన్నాడు. జీతాలు పెరగకుండా ఫ్రీజ్ అయిపోయినాయి, రెంట్ను కూడా ఫ్రీజ్ చేస్తాను. కానీ బ్రహ్మాండంగా జనాన్ని ఆకర్షించింది అది. ఈ ఉద్యోగ అర్హులుగా వెళ్ళినటువంటి వాళ్ళు, చదువుకోవటానికి వెళ్ళే వాళ్ళకి మొత్తం న్యూయార్క్ బస్సు మొత్తం ఫ్రీగా తిరగచ్చు పోన్నాడు. అది కూడా ఆకర్షణీయంగానే ఉన్నది. మరి విడాకులు లాంటివి కూడా మిగతా దేశాల కంటే అమెరికాలో ఎక్కువ. దాన్ని మనమే తప్పట్టం లేదు, ఎందుకంటే నాగరికతలో భాగం కింద మహిళలు కూడా చదువుకొని ఉద్యోగాలు చేయటం మొదలెట్టిన తర్వాత ఇండిపెండెన్స్ అనేది వచ్చినాక ఆ విడాకులు ఎక్కువైతాయి. విడాకులు ఎక్కువైనప్పుడు బిడ్డలు, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు పిల్లలు తల్లితోనే ఉంటారు, తండ్రితో ఉండరు. అలాంటప్పుడు సింగిల్ మదర్స్ పిల్లల్ని పెంచుకునేది చాలా ఇబ్బందిగా మారిన దానికి అతను అడ్రస్ చేసినాడంటే 6 వారాల నుంచి 5 ఏళ్ళ వయసు వచ్చేదాకా పిల్లలకి ఉచిత సంరక్షణ పెడతా అన్నాడు. ఖచ్చితంగా ఆ గ్రూప్ని అతను ఆకర్షించాడు. పైగా అతను ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెలే తప్పుడు పని చేస్తూ ఉంది, పాలస్తీనాల తరఫున ఓపెన్గా మాట్లాడినాడు. డైరెక్ట్గా ఏమి సంకోచం లేకుండా. ఇతను ఎటువంటి సంకోచం లేకుండా మాట్లాడగలిగే అపరేట్ పర్సన్ అనే ఫీలింగ్ కూడా జనానికి ఇవ్వగలిగాడు. ఇంక తర్వాత ఈ వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఆదాయాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ట్రంప్ విధానాలు, ఈ టారిఫ్ విధానాలతో ధరలు కూడా పెరిగినాయి. అది ధరలు పెరగడానికి ట్రంప్ విధానాలు కూడా ప్రధానమైన కారణం. అంటే చౌకగా వచ్చే చైనా ఉత్పత్తులు లాంటి వాటిని దేశంలోకి రాకుండా పన్ను పెంచితే ఆ చౌకగా ఉంటే కూడా ధరలు పెరుగుతాయి. ఆయన అనుకుంటున్నాడు అమెరికాను ఉద్ధరిస్తాను, నేను టారిఫ్ వేస్తే అనుకుంటున్నాడు. కానీ ముందు తమ ప్రజలు వస్తువులు కొనలేని పరిస్థితి వస్తుంది, కొనుగోలు శక్తి పడిపోతుంది. అసలే వీళ్ళకి జీవనమే కష్టంగా ఉన్నది, ధరలు కూడా పెరిగితే ఇబ్బంది కదా. అందుకని అతను ఏం చేశాడు, ప్రతి కౌంటీలో అంటే ఒక ఏరియాలో చౌక ధరల దుకాణం పెట్టేస్తున్నాడు, గవర్నమెంట్ తరఫున పెట్టేస్తున్నాడు. మరి అది కూడా జనానికి కనెక్ట్ అయిన విషయమే కదా. తర్వాత లాంగ్ టర్మ్ ప్లాన్ కింద చౌక ధరలతో గృహాలు వచ్చేటట్టుగా 2 లక్షల గృహాలు నేను ప్లాన్ చేస్తాను. ఓకే,
ఇది కూడా మేజర్ ఇంపాక్ట్. దీర్ఘకాలంలో కూడా ఆకర్షించేది. అట్లే ఎట్లా ఈ అన్ని సాధిస్తున్న దాన్ని కూడా చెప్పాడు అతను. కనీస వేతనం చాలా తక్కువగా ఉండేది, $20 గంటకి, $15 కూడా పనిచేసేటోళ్ళు ఉన్నారు. $30 గంటకి కనీస వేతనం కింద సరిపరుస్తా ఉన్నాడు. పైన ఎంతైనా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా జనానికి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యేవి. బయట నుంచి చూస్తే ఏమనిపిస్తుంటే అభివృద్ధి అవుతున్న దేశాల్లో లాగా ఉచితాలు వాగ్దానాలు చేసి అమెరికాలో కూడా అలవాటైందని అంటారు. కానీ మన ఉచిత వాగ్దానాలకి అతను చేసిన ఉచిత వాగ్దానాలకు చాలా తేడా ఉంది. అక్కడ ఖచ్చితంగా జనానికి ఏది అవసరమో అది చూసుకొని ఉచిత వాగ్దానం చేశాడు. ఇక్కడ ఏమంటే ఓట్లు సంపాదించుకోవడానికి ఏది పెడితే అది ఉచితం. కుట్టు మిషన్లు ఉచితం అంటారు, కుక్కర్లు ఉచితం అంటారు. ఇదేం ఉచితాలు? ఇక్కడ ఉపాధి పెరగడానికి వీలుగా, వాళ్ళ ఆదాయాలు పెరగడానికి వీలుగా పనిని కూడా కల్పించే కార్యక్రమాలు కూడా చేశాడు. ఎక్కడి నుంచి ఇదంతా సంపాదిస్తాను అడిగారు. ఇక్కడే అతను కమ్యూనిస్ట్ అని పేరు వచ్చింది. డెమోక్రాటిక్ పార్టీలో మామూలు డెమోక్రాట్లు ఉంటారు, సోషల్ డెమోక్రాట్లు ఉంటారు, లెఫ్ట్ వింగ్ పీపుల్ ఉంటారు. లెఫ్ట్ వింగ్ పీపుల్ అనగానే అమెరికాలో చాలా మందికి డబ్బున్న వాళ్ళకి భయము, వీళ్ళందరూ కమ్యూనిస్ట్ అని పేరు పెడతా ఉంటారు. అసలు ఆయన తను సోషలిస్ట్ అని చెప్పుకున్నాడు. అసలు సోషలిజానికి కమ్యూనిజానికి తేడా ముందు అర్థమయ్యే సవాళ్ళకి. సోషలిజం అనగా ప్రతి వ్యక్తి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ శక్తి ఉన్నవాడు శక్తి మేరకి పనిచేయాలి, పనిని బట్టి ఫలితం తీసుకోవాలి. ఎక్కువ పని చేస్తే ఎక్కువ తీసుకోవాలా, తక్కువ పని చేస్తే తక్కువ తీసుకోవాలా, ఏమీ పని చేయకపోతే తీసుకోకూడదు. అది సోషలిజం ప్రిన్సిపల్. కమ్యూనిజం ప్రిన్సిపల్ పేరు చూసి భయపడతారు కానీ చాలా అద్భుతమైన ప్రిన్సిపల్. మన కుటుంబాలు అమలు జరుగుతూ ఉండేది. ప్రతి ఒక్కరూ శక్తి కొలది పని చేయాలి, అవసరాన్ని బట్టి తీసుకోవాలి. ఏముంది అందులో తప్పు? మన ఇంట్లో పసిబిడ్డ ఏం పని చేయదు, కానీ బిడ్డకి ఎక్కువ అవసరం. ఆ బిడ్డకు ముందు పెడుతున్నాం కదా. కానీ ఎదిగిన పిల్లకి ఆ తర్వాత అవసరము, ఆ పిల్ల కొద్దిగా పని చేస్తుంది. చట్టి బిడ్డని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది. ఆ బిడ్డకి ఆ తర్వాత పెడుతున్నాం కదా. ఇక ఆ తర్వాత ముసలోడు ఉన్నాడు, దాదాపు పని చేయడు, రిటైర్ అయినాడు, ఏదో ఇళ్ళల్లో తాళ్ళు పెనుకుంటూ కూర్చుంటాడు. అతనికి తర్వాత పెడుతున్నాం కదా. తర్వాత కదా భార్యాభర్త తింటున్నారు. మన ఇళ్లలోనే కమ్యూనిజం ఉంటే దాన్ని తిట్టేదేంది మనము? ఈరోజు ప్రభుత్వం అమలు జరిపే కొన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అవసరాన్ని బట్టి పంపకమే కదా. ముసలోళ్ళకి పెన్షన్ అవసరాన్ని బట్టి ఇవ్వడమే కదా. మరి వర్కర్స్కి సరిగా వర్క్ దొరకకపోతే వర్క్ ఫర్ పనికి ఆహార పథకం లాంటి ఎన్ఆర్ఈజిఎస్ ప్రోగ్రామ్ అనేది అవసరాన్ని బట్టి ఇవ్వడమే కదా. కాబట్టి పెట్టుబడిదారు దేశాలని పిలువబడే వాటి దగ్గర కూడా అవసరాన్ని బట్టి పంపకం జరుగుతూ ఉంటుంది. కుంటూళ్ళు గుడ్డోళ్ళకి అవసరాన్ని బట్టి ఇస్తున్నాం. ఆ మాట జనమందరూ చాలా దుర్మార్గమైన మాట అంటున్నారు కానీ మన నిత్య జీవితాల్లో నిరంతరం ఉన్నటువంటి మాట. ఈ పేరు ఆయనకి పెట్టారు. ఆయన ఎందుకని ఆ పేరు వద్దులే, సోషలిస్ట్ పెట్టుకుంటే చాలు నాకు అని చెప్పి అన్నాడు ఆయన. రాడికల్ అతను, లెఫ్ట్ వింగ్ ఆలోచన కలిగిన ఆయన. ఇదివరకు డెమోక్రాటిక్ అభ్యర్థిగా బెర్నీ శాండర్స్ పోటీ చేశాడు, మీకు గుర్తుందా? అతను కూడా లెఫ్ట్ వింగ్ ఆలోచన కలిగినోడే. అప్పుడైతే రాజీ ఫార్ములాలో భాగం కింద జో బైడెన్ని అంగీకరించాడు. ఇప్పుడు ఇతను న్యూయార్క్ సంగతి తెలుసుకోవాలనుకున్నాడు, గట్టిగా కృషి చేశాడు. న్యూయార్క్లో వచ్చినాడే ట్రంప్ కూడా. ఆయన వచ్చిన చోటనే ఆయన గెలవలేకపోయినాడు. సాధారణంగా అమెరికాలో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎక్కువ సిటీస్ డెమోక్రాట్లే డామినేట్గా ఉంటారు. కారణం డెమోక్రాట్స్ ఎక్కువగా మెట్రోపాలిస్ ఆలోచనలని, ఈ అందరినీ కలుపుకొని పోయే ధోరణి, జాతి వివక్ష తక్కువగా ఉండే ధోరణి, అంటే నార్త్ అమెరికన్ స్టేట్స్ యొక్క ఆలోచన ధోరణి ఎక్కువ. ఇక్కడ ట్రంప్ ప్రచారం చేసినప్పుడు ఎక్కువగా ఒక ముస్లిం అని పదే పదే నొక్కి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది అతను ఎన్నికలకు వాడుకోదలుచుకోండి. ఎందుకంటే 9/11 ఇష్యూ ఉంది కదా. అప్పుడు బిల్ లాడెన్ బాంబులు ఇచ్చినాడు, ట్విన్ టవర్స్ పగలగొట్టాడు ఉంది కదా. ఆ పేరు చెప్తే జనం ఇతనికి వ్యతిరేకంగా మారుతారనేది అతని ఆలోచన. ఎంత దిగజారిపోయి మాట్లాడారంటే చేతులు తన్నం బిసుకొని తింటాడు. తన్నం బిసుకొని తింటే తినాలి, నీకేంది నొప్పి? ఒకటి స్పూన్తో తింటాడు, ఒకటి పుల్లలతో తింటాడు, ఒకటి చేతితో తింటాడు, మధ్యలో నీకేంది బాధ? అట్లాంటి మాటలు కూడా మాట్లాడినాడు. వీళ్ళు అసహ్యంగా ఉంటారు, వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, రకరకాల మాటలు వాడాడు. ఏమి లెక్క చేయలేదు జనం. ఎందుకంటే నేను చెప్పిన అంశాలన్నీ డైరెక్ట్గా ప్రజలకు కనెక్ట్ అయినాయి, తమ మనిషిగా ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఎంత ప్రచారం చేసినా లొంగడానికి న్యూయార్కర్స్ అసలు సిద్ధపడలే. అంటే అందుకే ఒక మేయర్ ఎన్నిక విషయంలో అంత ఆరాటపడ్డాడు అనే ఒక మాట. అంటే అది ఆరాటపడటానికి కారణం నేను అనుకోవటం ఏంటంటే ఒక ప్రెస్టేజ్గా తీసుకున్నాడు అతను. అంటే న్యూయార్క్ పెద్ద కమర్షియల్ క్యాపిటల్, ప్రపంచానికే క్యాపిటల్, అంత పెద్ద సైజు ఉన్న ఎకానమీ ఉన్నటువంటి చోటు. అలాంటి చోట్ల
అధికారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఉండి కూడా వాళ్ళ వ్యక్తిని మేయర్గా గెలిపించుకోలేదు అని అంటే అవమానం కింద ఫీల్ అయినాడు ఆయన. ఎట్లన్నా గెలవాల్సిందని. దీనికి తోడు అతను చేసింది ఏంటంటే, దేశంలో ఉండే పెద్ద పెద్ద మల్టీ మిలియనియర్స్ ఉంటారు కదా, మిలియనియర్స్ వాళ్ళు కూడా ఇతని ఆలోచనలకు భయపడ్డ కారణంగా వాళ్ళు కూడా ఓడించాలని కొంతమంది ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు ఇవన్నీ నెరవేర్చడానికి అని అడిగితే అతను చెప్పిన మాట నిజంగా భయపెట్టింది వాళ్ళని. ఈ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి పన్ను పెంచుతా అన్నాడు. 7.5% నుంచి 11.5% పెంచుతా అన్నాడు. దాదాపు 4% పెంచేస్తా అన్నాడు. అంతేకాదు ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా 2% పెంచుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ అది నా దృష్టిలో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ధనవంతులు మరింత ధనవంతులు, పేదోళ్ళు మరింత పేదోళ్ళు కావటం అనే సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే, అత్యంత ధనవంతులుగా మారిన వాళ్ళ దగ్గర కొంత ఊడబెరికి అత్యంత పేదలుగా మారిన వాళ్ళు సర్దాల్సిందే. ఇది రాబిన్హుడ్ ప్రిన్సిపల్ అంటారు, మీరు ఏమన్నానండి. ఇది వ్యవస్థే చేయాలి ఈ పని. ఆ పని నేను చేస్తా అన్నాడు. దీని ఇంప్లికేషన్ ఎంత పెద్దగా ఉంటుందంటే, ఒక చిన్న ప్రాబ్లం కూడా నేను ఎదుర్కోబోతున్నాడు. అదేంటంటే, ఈయన చెప్పినటువంటి సమస్యలన్నీ పరిష్కరించడానికి దాదాపు 10,000 కోట్ల డాలర్ల పైన ఖర్చు అవుతుంది. కానీ ఆయన పన్నులు వేయటం ద్వారా ఆయనకు వచ్చే ఆదాయం 500 కోట్ల డాలర్లు మాత్రమే. ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఇప్పుడు ఈయన న్యూయార్క్లోంచి వచ్చే ఆదాయంలోంచి ఇవన్నీ చేయలేడు. న్యూయార్క్ క్యాపిటల్గా ఉన్న వర్జీనియా స్టేట్ నుంచి వచ్చే ఆదాయం కూడా కొంత ఇవ్వాలా. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా? స్టేట్ కూడా ఇవ్వాలా, యునైటెడ్ స్టేట్స్ కూడా ఇవ్వాలా. ట్రంప్ ఇస్తాడా ఇవ్వడా? ఈ క్వశ్చన్స్ ఎదురుగా ఉన్నాయి. దీన్ని అతను ఎట్లా ఓవర్కమ్ అవుతాడని నా అంచనా అంటే, ఇప్పుడు ఈయన ప్రపోజ్ చేసిన వాటిల్లో ఉచిత బస్సులు కానీ, పిల్లలకి క్రిస్మస్ లాంటివి ఏర్పాటు చేసి 5 ఏళ్ళ పిల్లల్ని కాపాడటం కానీ, దుకాణాలు పెట్టడం కానీ, ఇవన్నీ గెలిపితే కూడా 150 కోట్ల డాలర్ల కంటే కాదు, మహా అయితే 400 కోట్ల డాలర్లు అవుతుంది. అది చేసేయగలడు ఈ డబ్బులతో. ఈ 3 పనులు చేశాడు అనుకో, జనానికి డైరెక్ట్ కనెక్ట్ అయినాక ఇల్లు కట్టడం లాంగ్ టర్మ్ యాక్టివిటీ కదా. రెంట్ ఫ్రీ చేసేయగలడు. ఫర్మానా జారీ చేస్తే రెంట్ ఫ్రీ అయిపోద్ది. రెంట్ ఇచ్చే యజమానులు కోపం రావచ్చు, ఐ అగ్రీ. అట్లాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కోపం రావచ్చు. ఎన్ని నిజాలు అయినప్పటికీ వీటిని చట్టం ప్రకారం చేయడం సాధ్యమవుతుంది. మరొక ఇంపార్టెంట్ పని కూడా ఆయన అనుకున్నాడు, అది కూడా ప్రజలను ఆకర్షించింది. ఏంటంటే, పోలీసులకు అధికారాలు తగ్గించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి డైరెక్ట్గా ప్రజల్లోంచి గ్రూపులను తయారు చేస్తున్నాడు. అది చెప్పడానికి చాలా బలమైన కారణం ఏంటంటే, ఈరోజు అమెరికన్ సొసైటీలో 50% జనం లోన్లీనెస్తో బాధపడుతున్నారు. అసలు జనరేషన్ జడ్ వాళ్ళగానైతే 1912 నుంచి 2012 మధ్యలో పుట్టినటువంటి పిల్లలు కానైతే 55% మందికి యాంగ్జైటీ అనే జబ్బు ఉంది. అంటే మానసికమైన సమస్యలు ఉన్నాయి. మానసికమైన సమస్యలతో నేరాలు ఏమన్నా చిన్న చితక జరిగితే మామూలుగా నేరశాస్త్రం ఏం ఆలోచిస్తే నేరస్తుని శిక్షించమంటది. నేరానికి మూలాన్ని చూడమంది. అది నేరానికి మూలం చూడటమే నేర శృతిలో ఇంపార్టెంట్ విషయం. మన పాతకాలంలో సుడిగుండాలు సినిమా వచ్చింది, మీకు గుర్తుంటుంది. నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు తీశారు. ఆదుర్తి సుబ్బారావు డైరెక్టర్ చేసినటువంటి గొప్ప సినిమా అది. నాగేశ్వరరావు జడ్జిగా వేషం వేస్తాడు. ఆయన కొడుకునే 2 పిల్లలు చంపుతాడు. ఆ 2 పిల్లల తరఫున ఇతనే వాదించడానికి డిఫెన్స్ లాయర్ కింద వస్తాడు. అద్భుతమైన సినిమా, 40 ఏళ్ళు అయింది వచ్చి. అలాంటిది ఇంగ్లీష్లో అడల్సెన్స్ సినిమా వచ్చింది ఈ మధ్య, అదే థీమ్తో, అట్లాంటి థీమ్తోనే. ఎందుకు నేరస్తులు తయారవుతున్నారు అంటే, సామాజిక స్థితిగతులే నేరాలకు మూలం అనేదాన్ని గమనించి, దీన్ని పోలీసులతో డీల్ చేస్తే ప్రమాదము, సరిగా ఆన్సర్ దొరకదు, ప్రజా సమూహాల్లోంచి కమిటీలు తయారు చేసి వాటిని డీల్ చేయాలనే ఆలోచన ఇతను చేశాడు. బ్రహ్మాండంగా ఆకర్షించిన జనాన్ని. దానికి ఏం ఖర్చు అవుతుంది? జన సమూహాలతో పెట్టడమే కదా. కాబట్టి ప్రధానమైన కొన్ని సమస్యల్ని ఈయన అనుకున్న పన్నులు పెంచే కార్యక్రమం ద్వారా సాల్వ్ చేయగలడు. రెంట్ ఫ్రీ చేయగలడు. ఇక ఇల్లు కట్టించే పనే కదా ఎక్కువ ఖర్చు అయ్యేది, 10,000 కోట్లు దానికి అయ్యేది. అది ఫేజ్డ్ యాక్టివిటీ, నెమ్మదిగా చేసుకుంటూ పోతాడు. కొంచెం చేసినా ఆయన ఉన్న 10 yearsలో ఖచ్చితంగా అతను యుఎస్కి హీరో అవుతాడు.
ఏం చెప్పలేము. రేపు పొద్దున్న ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థి కింద కూడా ఇచ్చినా రావచ్చు, ఆశ్చర్యపోనక్కర్లా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎన్విసేజింగ్. అటువంటి ఒక పరిణామం జరగడానికి కావాల్సిన పునాది న్యూయార్క్ మేయర్ ఎన్నిక ద్వారా పడ్డదని నేను భావిస్తున్నాను. అంటే పెట్టుబడిదారి వ్యవస్థ అంతా కూడా ఒక శత్రువులా మారిపోయిందని, లేకపోతే వారు ఒక శత్రువులా చూస్తున్నారని కానీ రకరకాల విమర్శలు వస్తున్నాయి కదా. ఆ కేటగిరీ వర్గం అంతా వ్యతిరేకం అయిపోయారు. ఆ కేటగిరీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు పెట్టుబడిదారి విధానం ఎట్లుంది కూడా మనం చూడాలి. పెట్టుబడిదారి విధానం బేసిక్గా పెట్టుబడిని ఆధారం చేసుకుని లాభాలు సంపాదించేది దాని పని. అవును, లాభాల కోసమే వాళ్ళు మార్కెట్లు నిర్వహిస్తారు తప్ప ప్రజల మేలు కోసం నిర్వహించరు. అందుకని వరల్డ్లో ప్రతి సర్వేలో ఏం తేలుతుందంటే, ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ ఇండియా కూడా, ధనవంతులు మరింత ధనవంతులు కావడం, పేదోళ్ళు మరింత పేదోళ్ళు కావడం జరుగుతుంది. ఇది ఇలానే కొనసాగితే ఈ పేదోళ్ళుగా మారే వాళ్ళ అసంతృప్తి పెరిగితే వ్యవస్థను బతకనిస్తారా? దీని గురించిన అద్భుతమైన వాక్యం అంబేద్కర్ కూడా చెప్పాడు కదా, మేము మంచి రాజ్యాంగం రాయడానికి ప్రయత్నం చేశాము, మేము ప్రజలందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేశాము, ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని వాటిని తీసుకురావడానికి కానీ ఈ రాజ్యాంగం పనిచేయకపోతే ఈ రాజ్యాంగాన్ని బతకనీరు అన్నాడు. సేమ్ ఈజ్ ద కేస్. ఇప్పుడు వ్యవస్థ నడుపుతుండే పెట్టుబడిదారీ వ్యవస్థ, కార్పొరేట్లు నడుపుతున్నారు. కార్పొరేట్లు కానీ ప్రజల అసంతృప్తిని అన్అబేటెడ్గా అడ్డంకి లేకుండా కానీ ముందుకు పోనిస్తే చివరికి వాళ్ళ పత్రం దగ్గర అవుతుంది. అందుకనే కార్పొరేట్లు 2 రకాల కార్పొరేట్లు తయారయ్యారు. ఒకటి రూత్లెస్గా దోపిడీ చేసుకుందాం, మనం సంపాదించుకొని గుట్టలేసుకుందాం అనే బ్యాచ్ ఒకటి. రెండవ బ్యాచ్ స్మూత్గా మనం చేసుకునే ఈ కార్యక్రమం చేసుకుని ప్రజలకు నొప్పి తెలియకుండా మన లాభాలను క్రియేట్ చేసుకొని మనం ఎక్కువ కాలం జీవించి వ్యవస్థను బతికించుకుందాం అనుకున్నాం. అన్ని చోట్ల ఈ రకం అనేది మొదలైంది. పెట్టుబడిదారులు అందరూ కూడా ఇతనికి వ్యతిరేకంగా నిలబడతారని మనం చెప్పలేం. కొంతమంది అనుకూలంగా మారవచ్చు. ఎందుకంటే వ్యవస్థను ఎక్కువ కాలం బతికించుకోవాలంటే మంచి పెట్టుబడిదారుడుగా అవతారం ఎత్తాల. మంచి పెట్టుబడిదారుడు అంటే అడ్డుగోలు దోపిడీ చేయకుండా ఉండేవాడు, ఎంతో కొంత ప్రజాస్వామ్యాన్ని బతకనిచ్చేటాడు. మన దేశంలో కూడా ఈ ఫినామినా చూడొచ్చు మనం. రూత్లెస్గా సంపాదించాలనుకున్న వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ అంబానీ, అదానీ. నెమ్మదిగా సంపాదించుకున్నాము, మన సిస్టమ్ను బతికించుకుందాం అనే దానికి రిప్రజెంటేటివ్స్ టాటాలు, బిర్లాలు. వీళ్ళ రిప్రజెంటేషన్ పొలిటికల్గా కూడా రిఫ్లెక్ట్ అవుతుందండి. అదాని, అంబానీలకి పొలిటికల్ రిఫ్లెక్షన్ మోడీ, అమిత్ షా అవుతారు. టాటా, బిర్లాలకు పొలిటికల్ రిఫ్లెక్షన్ రాహుల్ గాంధీ అవుతారు. ఈరోజు జరుగుతున్న పోరాటం ఆ పార్టీల మధ్య కాదు, ఈ రెండు యొక్క భావధారల మధ్య. రుత్లెస్గా సంపాదిద్దామా, నెమ్మదిగా సంపాదిద్దామా అనే పెట్టుబడిదారుల మధ్య ఉన్న అంతర్గత విభేదాల్లో ఉన్న ఈ భావధారల మధ్య ఈరోజు ఘర్షణ జరుగుతుంది. మెయిన్గా ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక నిలకడలేని విధానాలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు. అందుకే అమెరికా అగ్రరాజ్యం నుంచి పతనం దిశగా పయనమవుతుంది. ట్రంప్ టర్మ్ అయిపోయేటప్పటికి ఏ స్థాయి పతనం అనేది చూడాలి తప్ప ఇంకా పైకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇటు బ్రిక్స్ దేశాలు కూడా ఒకంత బలపడుతుండటానికి కారణం ట్రంప్ నిర్ణయాలే అనేటువంటి మరొక అంశం. ముందు ట్రంప్ను ఫినామినా అర్థం చేసుకుందాం మనం. ట్రంప్ చాలామంది అనుకున్నట్టుగా తెలివి తక్కువడు, పిచ్చోడు కాదు. దాని వెనక ఒక పథకం ఉంది. ఏంటంటే ట్రంప్ వచ్చే టైంకి అమెరికా యొక్క హెజిమనీ పెత్తనం ఎలా ఉందో మనం చూడాలి. చాలా కాలం క్రితము ఒక యుద్ధము సోవియట్కి యుఎస్కి ప్రచ్ఛన్న యుద్ధం జరిగే కాలంలో ఆ రోజుల్లో ప్రత్యర్థి సోవియటే. సోవియట్ను పతనం చేయడానికి సోవియట్కి చైనాకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ వాడుకొని నిక్సన్, కిసింజరు పెకిన్కి వచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేశారు. ఫైనల్గా అనేక కారణాలు పనిచేసినాయి. 1990 కల్లా సోవియట్ పతనమైంది. సోవియట్ పతనమైన తర్వాత స్వేచ్ఛా వాణిజ్యం అని అమెరికానే చెప్పింది. ఏందా స్వేచ్ఛ అంటే అర్థం అంటే ప్రపంచంలో ఏ దేశాన్నైనా నా సరుకుల్ని, నా పెట్టుబడిని పంపి నాకు దోచుకునే అవకాశం కావాలా, అది స్వేచ్ఛా మార్కెట్ అంటే అర్థం. దాని ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచంగా మారిన తర్వాత నాకు ఇంక తిరిగి ఉండదు అనుకున్నారు అమెరికా వాళ్ళు. తిరిగి ఉండదు అనుకున్నట్టు 10 ఏళ్ళు నడిచింది. అదే స్వేచ్ఛా వాణిజ్యాన్ని వాడుకొని, అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాడుకొని, అదే పేటెంట్ రైట్స్ని వాడుకొని చైనా ఎదగడం మొదలుపెట్టింది. గత 20 ఏళ్ళలో బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. అది ఒక న్యూక్లియస్ కింద మారింది, అమెరికా పోటీ కింద మారింది. దాంతోపాటు పతనమైన సోవియట్ యూనియన్లోంచి రష్యా ఒకటి పెద్ద దేశంగా మిగిలింది. అది నెమ్మదిగా కోలుకోవడం మొదలైంది. అది ఒక సెంటర్గా మారడం మొదలైంది. ఈ అవకాశాన్ని నోడుకొని ఐరోపా యూనియన్ వాళ్ళు యూరోని ఆధారం చేసుకొని వాళ్ళందరూ ఒక గ్రూప్గా మారి ఎదగడం మొదలుపెట్టారు.
జపాన్ ఇంకోటి ఎదగడం మొదలుపెట్టింది. ఈరోజు ప్రపంచం మల్టీ సెంట్రిక్గా మారింది, అవును. యూనిసెంట్రిక్గా లేదు. ఈ సిచ్యువేషన్లో అమెరికా నా యొక్క పెత్తనం ఏమవుతుంది అనే అనుమానం ట్రంప్ వచ్చినాక కాదు, ముందే మొదలైంది అనుమానం. అందుకని అమెరికా పాలకులు డెమోక్రాట్స్ ఉన్నా రిపబ్లికన్స్ ఉన్నా అమెరికా ఇంట్రెస్ట్ల కోసమే పనిచేస్తారు. కొంచెం తేడా ఉంటుంది అంతే. రిపబ్లికన్స్ మోర్ రియాక్షనరీగా ఆలోచిస్తారు, డెమోక్రాట్లు కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు అంతే తప్ప, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు కాబట్టి ఎల్జిబిటిక్యుల రైట్స్ గురించి వీళ్ళు పాజిటివ్గా అంటారు, వాళ్ళు నెగిటివ్గా అంటారు. అబార్షన్ లా మీద డెమోక్రాట్లు అనుకూలంగా ఉంటారు, రిపబ్లికన్స్ వ్యతిరేకంగా ఉంటారు. ఇట్లా ఉంటుంది తేడా. బేసిక్గా అమెరికా ఇంట్రెస్ట్లో వాళ్ళకి ఉండేది. డాలర్ పతనం కాకూడదు, అమెరికా హెజిమనీ ఉండాలా, అమెరికా సైన్యం పెత్తనం ఉండాలా. ఈ సిచ్యువేషన్లో ట్రంప్ వచ్చాడు. అతను ఏమనుకున్నాడు, గమనించి స్వేచ్ఛా వ్యాపారం మన కొంపలు ముంచుతుంది, మన పెట్టుబడులు బయటికి పోతున్నాయని పోకుండా ఆపడానికి అతను ఆలోచించింది టారిఫ్లు అనే మంత్రం తీసుకున్నాడు. అదొక్కటి అతను చేసిన తెలివి తక్కువ పని. మనం టారిఫ్లు పెంచితే లోపలికి వచ్చి ఆగిపోతాయి, బయట వాళ్ళు తెచ్చిపెట్టే వాటి మీద, మనం బయటికి పంపించే వాటి మీద కూడా వాళ్ళకి తొందరగా అందకుండా చేద్దాం. ఈ పద్ధతి ఎందుకు పనిచేయదంటే, ఇప్పటికీ అమెరికాలో ఉన్న ప్రధానమైన పెట్టుబడిదారులు తమ యొక్క ఉత్పత్తులను బయటికి పంపించేశారు. అంటే ఎక్కడ కార్మిక చట్టాలు వీక్ ఉంటాయో, ఎక్కడ కార్మికుల శ్రమశక్తి చౌకగా దొరుకుతుందో, ఎక్కడ ముడి వనరులు చౌకగా దొరుకుతాయో పెట్టుబడి అక్కడికి ఎగిరిపోతుంది. నీ గూగుల్ లాంటివి కానీ యాపిల్ లాంటివి కానీ వెళ్ళిపోయినాయి బయటికి. ట్రంప్ కాదు, వాళ్ళ తాతలు దిగి వచ్చినా సరే వాళ్ళు పెట్టుబడులు వెనక్కి తీసుకురారు. అంటే ఎంత బెదిరించినా కానీ, ఎంత బెదిరించినా వాళ్ళు తీసుకురారు. ఎందుకంటే ట్రంప్ అనుకుంటున్నాడు నా చేతుల మీదుగా అమెరికా నడుస్తుందని. ట్రంప్ నడుస్తున్నది కార్పొరేట్ చేతుల మీదుగా. అవును. ఎక్కడైనా పరిపాలించేటోళ్ళు తమకు చాలా పవర్ ఉందని ఫీల్ అవుతారు, కానీ ఈ పవర్ ఉండే వాళ్ళందరినీ కనపడని ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ కార్పొరేట్లు వాళ్ళు నడుపుతూ ఉంటారు. వాళ్ళు మనకు కనపడరు కాబట్టి వాళ్ళ మీదకి మనకు కోపం రాదు. పైకి కనపడే రాజకీయ నాయకుల మీద మనకు కోపం ఉంటుంది. ఇక్కడ ట్రంప్ మీద కోపం ఉంటుంది ఎవరికైనా. అలా నడిపే కార్పొరేట్లు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే తమ పెట్టుబడుల్ని విదేశాలకు పంపించుకొని ఉన్నారు. వాళ్ళు వెనక్కి ఎందుకు తీస్తారు? తీసుకురారు. పైగా దాదాపు వ్యవసాయ ఉత్పత్తులు బానేస్తున్నారు వాళ్ళు. ప్రపంచం అన్ని చోట్ల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయి. ఒకప్పుడు వ్యవసాయం వీటి మెయిన్ ప్రొడక్షన్ వాళ్ళది. అట్లాగే ఒకప్పుడు పత్తి ప్రొడక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు ఈ మొత్తం ఇండస్ట్రియలైజ్ అయిపోయి సర్వీసుల వైపు. అంటే అమెరికన్ సిటీ వల్ల ఒక నినదించింది ఏంటంటే, ఒక టాయిలెట్ పేపర్ కూడా తయారు చేసుకునే స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. దాని గురించి అవసరం లేదు. వాళ్ళకున్న ఎకానమీ పవర్ వల్ల అన్నీ తెచ్చుకోగలిగారు. ఇప్పుడు ఆ ఎకానమీకి పోటీ వచ్చినాయి. పోటీ వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకుంటే ధరలు పెరుగుతాయి. వాళ్ళు అనుకున్నారు టారిఫ్లు పెంచితే తమ ఇండస్ట్రీస్ బాగుపడితే బయట వాళ్ళు దెబ్బతింటారని. కానీ దేశంలో కొనగలిగిన శక్తి ఉండేటోళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. స్టాగ్నేషన్ ఆఫ్ వేజెస్ వచ్చింది. ఇప్పుడు ఈ షట్ డౌన్ అనేది జరిగిన తర్వాత తిండి కూడా దొరకకుండా ఉండేవాళ్ళు బయటకు వచ్చినారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో తమ దేశంలో చౌకగా వచ్చే వస్తువులు ధరలు పెరిగినాయి అనుకో టారిఫ్ల వలన. అప్పుడు జనం తిరగబడికి ఏం చేస్తారు? అందుకని లక్షల మంది వీధుల్లోకి వస్తూ ఉండేది ట్రంప్కి వ్యతిరేకంగా. కాబట్టి అతని ఆలోచన అమెరికాని తిరిగి నిలబెట్టడానికి తోడ్పడదు. అమెరికా ఎటూ పతనం కాక తప్పదు, పతనాన్ని వేగిరపరుస్తుంది. అతనికి తెలియకుండా జరుగుతుంది అది. బహుశా ఆయన టెన్యూర్ 3 ఏళ్ళు పూర్తి అయ్యేటప్పటికి ఆ పరిణామక్రమం పూర్తిగా చూసిపోతాడని నా అనుమానం. అలాగే కమ్యూనిజం ప్రమాదం అని ట్రంప్ అంటాడు. ట్రంప్ నిర్ణయాలు ప్రమాదం అని కమ్యూనిస్టులు అనేటువంటి పరిస్థితి. ఎందుకు అసలు పెట్టుబడికి కమ్యూనిజానికి ఉన్న వైరుధ్యం ఉండేది. పెట్టుబడి అనేది ప్రధానంగా దాని కోరిక లాభాలు పెంచుకోవడం. దాని సూత్రం ఏంటి? కార్మికులు తమ శ్రమ చేయగలిగే శక్తిని పరిశ్రమల్లో పెట్టిన తర్వాత శ్రమ రూపంలో ఉత్పత్తి వస్తుంది. శ్రమశక్తి శ్రమగా మారుతుంది. అది ఆర్థిక నియమం. అది ఈ ఆర్థిక నియమంలో ఫండమెంటల్ నియమం ఏంటంటే, శ్రమశక్తి శ్రమగా మారే క్రమంలో తన విలువ కంటే ఎక్కువ విలువను తయారు చేస్తుంది. ఆ అదనంగా తయారయ్యే విలువని అదనపు విలువ అంటాం. ఈ అదనపు విలువని మొత్తాన్ని లాభం కింద మార్చుకుంటుంది పెట్టుబడి. కార్మికుల తరఫున పనిచేసే కమ్యూనిస్ట్ వ్యవస్థ ఏమంటుందంటే, అదనపు విలువ నీదెట్లయితుందే, కార్మికులు కదా తయారు చేస్తాడు, అది వీళ్ళదంటారు వాళ్ళు. అక్కడ ఉంది వాళ్ళకి వైరుధ్యం, బేసిక్ వైరుధ్యం. నాలాంటి వాడు ఏమంటాడంటే, అది మొత్తం నీది కాదు, మొత్తం నీది కూడా కాదయా, ఇందులో ప్రధానమైన భాగం సమాజానికి తిరిగి వెళ్ళాలి. ఈ రోడ్లు ఉన్నాయి, భవనాలు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, ఇటందుకు ఎక్కడి నుంచి వస్తాయి? అదనపు విలువలోంచి రావాలి. ఈరోజు కార్మికుడికి తను చేసే శ్రమకు తగిన విలువ రావడంలా, ఐ అగ్రీ, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి అతనికి. ఈరోజు యజమాని అనేటోడికి
తను పడ్డ శ్రమ కంటే చాలా ఎక్కువ తింటున్నాడు, వాడికి తగ్గించాలా. అక్కడ తగ్గించాలా, ఇక్కడ పెంచాలి, ఇవి రెండు జరగాల్సింది. ఆ మిగులు మొత్తం సమాజం మొత్తం ఉమ్మడికి వెళ్ళిపోవాలా. ఉమ్మడికి వెళ్ళకుండా పసిపిల్లల్ని ఎట్టు పోషించాలి, మనము రోగిష్టులను ఎట్టు పోషించాలా, పిల్లలకి చదువు ఉచితంగా ఎట్టివ్వాలి, ముసలోళ్ళకిను కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ఎట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలంటే కామన్లోకి వెళ్ళాలి కదా. కామన్లోకి ఎక్కువ వెళ్ళాలి, వీళ్ళకి పెరగాలి, వీళ్ళకి బాగా తగ్గాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ని కోరుకుంటుంది ఈరోజు ఆధునికమైన కమ్యూనిజం. ట్రెడిషనల్ కమ్యూనిజం అంటే చెప్పాలా, అదేం చెప్పిందంటే మొత్తం కార్మికుడికి ఇచ్చేయనది. ట్రెడిషనల్ క్యాపిటలిజం మొత్తం యజమానికి ఇచ్చేయనది. ఆధునికమైన కమ్యూనిస్ట్ థింకింగ్ అట్ట లేదు. కమ్యూనిజం బేసిక్గా తప్పు కాదు, నేను వివరించా, అది మన ఇళ్లలోనే ఉన్నది. అది వీళ్ళు ఆధునికులు ఆలోచించేది ఏంటంటే వాడికి తగ్గించాలా, ఇతనికి పెంచాలా, గౌరవనీయంగా బతకడానికి కావాల్సినంత పెంచాలా, మిగిలిన సమాజంలోకి వచ్చి ఈ సమాజాన్ని క్యాపిటలిస్టు ప్రభుత్వం ఉన్నా సోషలిస్ట్ ప్రభుత్వం ఏ పేరైనా నువ్వు పెట్టుకో, సమాజం మొత్తానికి దాన్ని వాళ్ళు వినియోగించాలా. నువ్వు క్యాపిటలిస్ట్ అని పిలిస్తే స్టేట్ క్యాపిటలిజం అంటాము, సోషలిజం అని పిలిస్తే స్టేట్ సోషలిజం అని పిలుస్తాం. ఏముంది పేరులో తేడా. ఒకప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దు అయితే డైరెక్ట్గా సోషలిజం వస్తుందో గంతులాగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఈ మధ్యలో అనేక మధ్యంతర దశలు ఉన్నాయి. ఈరోజు సోవియట్ కానీ చైనా కానీ మధ్యంతర దశల్లో ఒక దగ్గర ఉంది అది. అలాగే వెనిజులా లాంటిది, క్యూబా లాంటిది, వియత్నాం, ఇవన్నీ కూడా సోషలిస్ట్ దేశాలు కాదు, పెట్టుబడి దేశాలు కూడా కాదు, మధ్యంతర వ్యవస్థలు ఇవి. మధ్యంతర వ్యవస్థలు అనేకం వస్తేనే దానికి మనకున్న సాక్ష్యాలు ఏంటంటే బ్రిటనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడిదారులే కదా పరిపాలిస్తున్నారు, కానీ అక్కడ ఆరోగ్యం NHS అని పేరుతో, నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఆరోగ్యం కూడా సోషలిస్ట్ లక్షణం కదా. మరి పెట్టుబడిదారులకు ఆ లక్షణం ఎందుకుందంటే ఈ పరిణామ దశలు ఉంటాయి. స్కాండినేవియన్ దేశాలు విద్య మొత్తం ఉచితము, సోషల్ లైఫ్ బాగుంది అక్కడ. అది ఎట్లా సాధ్యమైందని అంటే ఈ మధ్యంతర దశలు అనేవి ఉంటాయనే ఈ కన్సెప్ట్ మనం తీసుకుంటే వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎందుకని కమ్యూనిజం దానంతటదే వీళ్ళందరూ చెప్తున్నట్టు ప్రమాదకరమైంది కాదు. కమ్యూనిజం ఉండకూడదని మాట్లాడే వాళ్ళ ఇళ్లలో కూడా కమ్యూనిజం ఏముంది. ఇంకా గట్టిగా మాట్లాడితే అరిచేతులు చూపించండి సమానత్వం మాతో వాదించినారు మేము చదువుకునేటప్పుడు. సమానత్వం ఎందుకు కూడదు, అరిచేతిలో పిడికిలు రావాలంటే సమానత్వం ఉండకూడదు. ఏళ్ళు ఇట్లుంటేనే పిడికిలు వస్తుంది, పిడికిలు వస్తేనే మానవ జాతి బతుకుతుంది. సమానత్వం పేరుతో ఏళ్ళకి సమానంగా నరుకుతామా, ఈ ఏళ్ళకి సమానంగా పీకుతామా, ఏది చేసినా పిడికిలు రాదు. ఏలు ఎంత పని చేస్తుందో పనిని బట్టి రక్తం సప్లై ఉంది. చేతిలో సోషలిజం ఉంది. ఏ ఏళ్ళకి ఎంత అవసరమో రక్తం అంత సప్లై జరుగుతుంది. చేతిలో కమ్యూనిజం ఉంది. నీ చేతిలోనే సోషలిజం కమ్యూనిజం ఉంది, నీ ఇంట్లోనే కమ్యూనిజం ఉంది, నీ ఫ్యాక్టరీలో సోషలిజం ఉంది. లేనిది ఎక్కడ? మీరు కొత్తగా ఏం భయపడుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పటికే ఉన్నదాంట్లో ఉన్నావు నువ్వు. ఆ మాటను చూసి భయపడాల్సిన అవసరం ఎవరికి లేదన్న అభిప్రాయం. సార్, వెనిజులాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే లాటిన్ అమెరికాలో పరిణామాలు ఏంటి అసలు? లాటిన్ అమెరికాలో చాలా కాలం నుంచి మధ్యంతర వ్యవస్థలు మొదలైనయండి. అంటే సోషలిస్ట్ వ్యవస్థ కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ కాదు. ఈ మధ్యలో ప్రోగ్రెసివ్ వ్యవస్థలు వస్తున్నాయి. పేరుకి పెట్టుబడిదారులే నడుపుతూ ఉండొచ్చు కాక, కానీ ఆ రకమైన సోషల్ యాంగిల్ అనేది రావటం మొదలైంది చాలా దేశాల్లో. దాదాపు 5-10 దేశాల్లో మొదలైంది. వాటిల్లో ప్రముఖంగా మనం చెప్పుకోదగిన దేశం గతంలో క్యూబా ఉంది, దాన్ని పక్కన పెడితే వెనిజులా అని చెప్పుకోవాలి. హ్యూగో చావేజ్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఒక పెద్ద నిర్ణయం ఆయన తీసుకున్నాడు. వెనిజులాకున్న అతిపెద్ద ఆస్తి ఆయిల్. దాని రిజర్వ్స్ ఈ సౌదీ అరేబియా గల్ఫ్లో ఉన్న దానికంటే ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అన్ని ఏళ్ళు వస్తాయి, అన్ని మిలియన్ టన్నులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. దాన్ని అతను జాతీయం చేశాడు. పెద్ద నిర్ణయం అది. అదే సోషలిస్ట్ దేశం కాదండి. ఈ మధ్యంతర వ్యవస్థలో భాగంగా అది చేసి దాంట్లోంచి ఆదాయంతో ప్రజల అవసరాలు తీర్చడం మొదలుపెట్టాడు. విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ దాంట్లోంచి కల్పించడం మొదలుపెట్టాడు. గల్ఫ్కి ఆయిల్ రాకముందు ఏముందండి, చాలా పేదరికమైన దేశాలు కదా. ఆయిల్ రాగానే బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి కదా. అంటే తమకు వచ్చిన అవకాశాలు అట్లా వాడుకున్నారు. తర్వాత ఆయన అకాలంలో మరణించాడు, క్యాన్సర్ వల్ల మరణించాడు. మరణించిన మంచి సాంప్రదాయాన్ని నిర్మించిపోయినాడు. ఇప్పుడున్న మధురైన అతను కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. ఏమైనా ఆయిల్ని మరలా సంపాదించుకోవాలని అమెరికా ఆలోచన, కార్పొరేట్లకు అప్పచెప్పాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ ప్రయత్నాలు భాగం కింద ప్రజాస్వామ్యం లేదు వెనిజులా అనే పేరుతో కొన్ని పార్టీలను రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టబడ్డలో ఈ మధ్య శాంతి బహుమతి తీసుకుని ఆమె కూడా ఉన్నది. ఆమె శాంతి బహుమతిని ట్రంప్కి అంకితం చేయటమైంది. ఏమర్థమవుతుంది దాంట్లోంచి? ట్రంప్ నాకే కావాలన్నాడు, ఆయనకు దొరకకుండా ఎవరికి ఇచ్చింది ఆ నోబెల్ కమిటీ? ప్రజాస్వామ్యం అభివృద్ధిని
ఆటంకపరుస్తున్న వ్యక్తికి ఇచ్చింది. ఓ నోబెల్ కమిటీ పార్టిజాన్గా ఆలోచిస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళ అవసరాల కొద్దే శాంతి బహుమతులు ఇస్తారు. ట్రాన్స్పరెన్సీ లేదంటారు. ట్రాన్స్పరెన్సీ లేదు అక్కడ, ఎప్పుడూ లేదు ట్రాన్స్పరెన్సీ. ఓకే. ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి ఓ ప్రజాస్వామ్యాన్ని కుని చేయడానికి పూనుకున్న ఆమెకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడమేంది, ఆమె తీసుకెళ్ళి ట్రంప్కి ఇవ్వడమేంది. కానీ వాళ్ళకి పెద్ద సైన్యం లేదు, సైన్యాన్ని ఉపయోగించుకొని దిగ్బంధం చేసి వాళ్ళని ఓడిస్తారని అనుకుంటున్నారు. ఇదివరకు అంత ఈజీగా లేదు ఈరోజు ప్రపంచంలో అలాంటి పద్ధతులు రావడానికి. ఇలాంటి ఒత్తిడి రాగానే అటు పుతిన్ నుంచి మీరు కానీ దిగితే మేము దిగుతాం చూడబ్బా అన్నారు. ఇదివరకు క్యూబన్ మిసిలీ క్రైసిస్ మీకు గుర్తుందా? క్యూబాలో మిసిలీ పెట్టడానికి పూనుకుంటే సోవియట్ రష్యా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో వెంటనే కెనడీ అడ్డం పడ్డాడు. ఇప్పుడు అమెరికా పెట్టదలుచుకుంటే పుటిన్ అడ్డం పడుతున్నాడు. అంతకంటే మించిపోదు ముందుకది. ఏదో చిన్న చిన్న స్కర్మిషెస్ జరుగుతాయి, చిన్న పడవలని దెబ్బ కొడతారు, అక్కడ ఇద్దరు ముగ్గురు చంపుతారు తప్ప వెనుజులా మొత్తం మీద దాడి చేసి ఆ దేశాన్ని లాక్కోవడం అమెరికాకు సాధ్యమే పని కాదు. ఒకవేళ దానికే కానీ పూనుకుంటే మరొక వియత్నాం పుడుతుంది. వియత్నాంలో ఎట్లా అన్సెరిమోనియస్గా చెవులు ఊగులాడించుకుంటూ బయటకు వచ్చినారో ఈ గతి పడుతుంది. వెనుజులా యుద్ధం పూర్తయ్యేటాడు అమెరికా పని పూర్తవుతుంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం పూర్తయ్యేటాడు బ్రిటన్ పని పూర్తయింది. ఇప్పుడు ఈ 50-60 ఏళ్ళ వీళ్ళ వైభవం అంతా వియత్నాంతో కొంత దెబ్బతిన్నది. వియత్నాం నాపింది వియత్నాం పౌరులు మాత్రమే కాదండి. వియత్నాంలోకి వెళ్ళి మా పిల్లలు ఎందుకు చనిపోవాలని ప్రతి సిటీలో తిరగబడ్డారు జనం అమెరికాలో. ఎక్కడైనా అక్కడే మొదలవుతుంది. రేపు వెనుజులా యుద్ధం కానీ స్టార్ట్ చేస్తే అది దీర్ఘకాలిక నష్టానికి కానీ దారితీసే పరిస్థితి కానీ కనపడితే అమెరికా పౌరులు ఒక నిమిషం ట్రంప్ను ముందుకు బండియరు. ఇప్పటికే తీవ్ర అసంతృప్తి ఉంది ట్రంప్ మీద. అట్లాంటి యుద్ధం కానీ మొదలు పెడితే అతను 4 ఏళ్ళు పరిపాలన ఉంటాడని కూడా గ్యారెంటీ లేదు. అట్లాంటి పని అంత తెగింపు చేసి చేస్తాడా? నా ఉద్దేశం చేయడు. ట్రంప్ ఆ స్థాయి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ వీళ్ళు లోపల తిరుగుబాటు రావడానికి అవకాశం లేకనే కదా బయట నుంచి దాడి చేస్తానంటాను అడిగిన. వాళ్ళ మెథడ్ ఏంది? సిఐని ఉపయోగించి లోపల నుంచి తిరుగుబాటులు చేసి రాజ్యాధ్యక్షులు చంపడమే కదా. కాంగోలో ప్యాట్రిస్ లుముంబాని చంపటం, చిలీలు అలెండిని చంపటం, ఏంది వాళ్ళ పనులు? వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడతారు, వీళ్ళు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడతారు. మొత్తం ప్రజాస్వామ్యానికి మొదటి శత్రు అమెరికా, ఉగ్రవాదానికి మొదటి ఫ్రెండ్ అమెరికా. అసలు ఉగ్రవాదే అమెరికా పాలకులు. ఇంక ఇతరులు ఉగ్రవాదులు అనేది ఏంది? వాళ్ళే ఉగ్రవాదులు అయిపోయిన తర్వాత అసలు సిఐకి ఏమి ఇన్స్ట్రక్షన్లు ఇస్తాడు? మీరు పోయి కోవర్ట్ ఆపరేషన్ చేసి మధురం దించేయండి అంటాడు. ఒక దేశాధ్యక్షుని దించేయమని చెప్పి తమ దేశంలోని సిఐకి చెప్పడం అనేది ఏ రకమైన సభ్యతకు సంబంధించిన విషయం? సభ్యత అనేది మనం ట్రంప్ దగ్గర మాట్లాడకూడదు. ట్రంప్లో ఉన్న ప్రత్యేకత ఒకటి ఏంటంటే సభ్యత లేని అధ్యక్షుడు. కానీ ఇంట్రెస్టులు మాత్రం అమెరికా అధ్యక్షుల ఇంట్రెస్ట్ అమెరికానే. అది ఆయుధాల మీద బతికే దేశం సార్. అది 170 వంతుల పరిశ్రమలంతా ఆయుధాల మీద బతుకుతాయి. ప్రపంచం యుద్ధాలు ఆగిపోయిన మరుక్షణం అమెరికా కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి వాళ్ళకి యుద్ధాలు జరుగుతుండాల్సిందే కాబట్టి ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇచ్చి హమాస్ మీద యుద్ధం చేస్తూనే ఉండమని చెప్తారు. ఏమి అవసరమో ఇరాన్ ఎత్తున బాంబులు వేస్తున్నారు. అమెరికా డైరెక్ట్ దిగి ఖర్చు కావాలి, మళ్ళీ తయారు చేయాలా, వాళ్ళ ఉద్దేశం అది. గన్ కల్చరు, ఆయుధాలు తయారు చేసే కల్చరు, ఈ రెండే అమెరికాకి పెద్ద శనేశ్వరం కార్యక్రమాలు అవుతాయి. గన్ కల్చర్తో సోషల్ సెరెనిటీ ఉండదు, ఆయుధాలతో ప్రపంచంలో సెరెనిటీ ఉండదు. అది వాళ్ళు చేస్తున్న పని. ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగినటువంటి ఒక ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఉండాల్సిన అవసరం ఏంటి? అది ఆలోచన. అందుకని ట్రంప్ అనే ఒక శాల్తీ తమ దేశంలో నిలదొక్కలేడు, వెనిజులాను కూడా ఏం చేయలేడు. ఫైనల్గా ట్రంప్ నాయకత్వంలో అమెరికా ఏమవుతుంది, ప్రపంచం ఏమవుతుంది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న అన్ని దేశాల్లో వస్తుంది. ట్రంప్ ఉన్నా లేకపోయినా అమెరికా ప్రభావం తగ్గడం ఖాయం. కారణం ఏంటంటే డాలర్ పతనం మొదలైంది. ఇప్పటికీ డాలర్ పెత్తనం ఉన్నప్పటికీ కూడా దాని పతనం మొదలైంది. ఆల్టర్నేట్ కరెన్సీలు పెరుగుతున్నాయి, బహుళత్వం వస్తుంది, పరిపాలనలో బహుళత్వాలు వస్తున్నాయి. అందులో దాదాపు సోషలిజం దగ్గరున్న దేశాలు ఉన్నాయి, మధ్యంతర దశలో ఉన్న దేశాలు ఉన్నాయి, ఎదుగుతూ ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. బ్రిక్స్ దేశాలు లాంటి ఎదుగుతున్న దేశాలు, రకరకాల కూటములు తయారవుతున్నాయి అమెరికాకు వ్యతిరేకంగా. వాళ్ళు డాలర్ పతనం తర్వాత వాళ్ళు మిలిటరీ పతనం మొదలవుతుంది. మిలిటరీ పతనం కూడా ఎన్ని సెంటర్లన్నా పెట్టుకో, జనం సాగరించకపోతే ఏం చేస్తావు? తాలిబాన్లకి తలొగ్గి పారిపోయినటువంటి మిలిటరీ అది. ఎట్టా మిలిటరీ నిలబడగలదు అనుకోగలం? నిన్నగాక మొన్న వియత్నాంలో పారిపోయింది. నేను తాలిబాన్ లాంటి వాళ్ళ చేతుల్లో కూడా ఓడిపోయినారు కదా. కాబట్టి బయట దేశాల్లో మిలిటరీ బేసులు పెట్టి మా పిల్లలందరూ అక్కడికి వెళ్ళి మరణించాల్సిన అవసరం మాకేందని అడుగుతారు జనం, అమెరికన్ జనం. అక్కడ సోషల్ చైతన్యం ఎక్కువ మనకంటే.
కాబట్టి చిన్న తప్పు పని చేస్తాడు, దిగిపోయేదే కుదరరు. ఒక వాటర్ గేట్ కుంభకోణంతో నిక్సన్ లేచిపోయినాడు. ట్రంప్ను కూడా సజావుగా బతకనేరు. మన దేశంలోనే ఎట్టాడి పనులు జరిగినా మనలాంటి దేశాల్లోనే బతకగలిగేది పాలకులు, వెనుకబడ్డ దేశాల్లోనే. అట్లా సోషల్గా అభివృద్ధి అయిన దేశాల్లో ఉండలేరు వాళ్ళు. కాబట్టి ఆ పరిణామ క్రమాన్ని, అమెరికా యొక్క పతనం యొక్క పరిణామ క్రమాన్ని ట్రంప్ వేగిరపరుస్తాడు. ట్రంప్ దిగే టైంకి ఒక కీలకమైన దశకు తీసుకొస్తాడు. తర్వాత చుట్టూ నెమ్మదిగా మర్యాదగా ఉండదలుచుకుంటే మా దేశంలో మా వాళ్ళని మేము చూసుకుంటాం లేబ్బా, ప్రపంచంతో మాకేం లే అనుకుంటే అమెరికా ఒక మంచి రాజ్యంగా మిగులుతుంది. అలా అనుకోకుండా ఇప్పటి పాలకుల్లాగానే ప్రపంచమంతా నేనే పెత్తనం చేయాలనుకుంటే భవిష్యత్తు పాలకుడు ఎవడొచ్చినా అమెరికాను ముందుకు తీసుకెళ్ళలేరు. ఇక అంటే సాధారణంగా అక్కడ ప్రజల్లో కూడా మార్పు వచ్చిందంటారు గతంలో ఉన్నటువంటి థింకింగ్ ప్రాసెస్కి ఇప్పటి? ప్రజల్లో మార్పు రావడానికి కారణం ఉన్న వ్యవస్థే. ఎందుకంటే ధనవంతులు మరింత ధనవంతులే, పేదోళ్ళు మరింత పేదోళ్ళు అయితే వాళ్ళు పనుల కోసం వెంపర్లాడుతున్నారు. జీతాలు పెరగడం లేదు, వాళ్ళకి అద్దెలు కట్టలేని పరిస్థితి వచ్చింది. ఆఖరికి రోజువారీ వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు చాలడం లేదు. ఇందాక మమ్దాని వాటి మీద ఆధారపడే కదా గెలిచినాడు. అతను దాన్ని సిన్సియర్గా పట్టించుకోగలిగితే అతను అమెరికాకి ఫ్యూచర్ అవుతాడు. ఓకే, అతను పట్టించుకోకుండా ఇప్పుడు చేసిన పని మన రాజకీయ నాయకుల నటనగానే అనుకోండి, నటనగానైతే ప్రమాదం, అతని భవిష్యత్తుకు ప్రమాదం. చాలా భవిష్యత్తు ఉంది అతనికి. అతని భవిష్యత్తుకు ప్రమాదం. అమెరికా మళ్ళీ వేరే వాళ్ళని ఎత్తుక్కుంటుంది. రాజ్యాలు ఊరుకోవు, ప్రజలు ఊరుకోరు. ప్రజలు ఫైనల్గా నిర్ణయిస్తారు. ఒక నాయకుడు ఉత్పన్నమైతే ప్రజల అవసరాల్లోంచి ఉత్పన్నమవుతాడు. ఇప్పుడు అవసరాల్లోంచి ఒక ముస్లిం, క్రిస్టియన్ కానటువంటి వాడు, క్రిస్టియన్లే రావాలంటున్నారు వాళ్ళు, కానీ ముస్లిం వచ్చినాడు. ఒక ముస్లింనైనా అనుమతించడానికి రెడీగా ఉన్నారు. మనం ఊహించినా బ్రిటన్లో హిందూ సంతతోడు ప్రధానయితుడని. అక్కడ ఆ ఒక్క న్యూయార్క్ కాకుండా ఇంక 2 చోట్ల హిందూ సంతతోళ్ళు అయినారు. బయట వాళ్ళందరూ అవుతారు. దీనికి వెనుకున్నటువంటి మూల కారణం ఏంటంటే ప్రపంచంలో ఈరోజు పెట్టుబడి ఎక్కడికైనా అద్దులు లేకుండా వెళ్ళగలుగుతుంది. పెట్టుబడి బతకాలంటే కార్మికుల యొక్క శ్రమశక్తి ఉండాలా. పెట్టుబడి హద్దులు లేకుండా వెళ్ళగలిగినప్పుడు శ్రమశక్తి కూడా వెళ్ళగలిగి ఉండాలా. దేశాల హద్దులు అవతలు పెట్టేసి శ్రమ చేయగలిగే వ్యక్తులు, శ్రమశక్తి ఇండిపెండెంట్గా ఉండదు, శ్రమ చేసే మనిషితో ఉంటుంది. ఈ మనుషులు కూడా హద్దులు లేకుండా వెళ్ళగలిగే అలాంటి పాలిటీ అనేది, అలాంటి రాజ్యం అనేది ప్రపంచంలో రాకుండా ఎవ్వడు ఆపలేడు. అది రావాల్సిన డ్యూ ఉంది. దానికి ఇప్పుడు అమెరికా అడ్డం పడుతుంది. కాబట్టి మొదట ఆ వికెట్లు వేసుకోవాల్సిందే. అది 5 ఏళ్ళకి జరగద్దా, 10 ఏళ్ళకి జరగద్దా కాదు. వాళ్ళ హెజిమనీ, వాళ్ళ పెత్తనం నిలవటం కుదరదు. అలాగే ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి పిలుపు, అంటే గతం నుంచి ఉంది, వలసదారుల సంతతికి చెందిన వాళ్ళు మనల్ని పరిపాలించడం ఏంటి అనేటువంటి ఒక అగెనిస్ట్ క్యాంపెయినింగ్ కూడా గతంలో చోటు చేసుకుంది. ఇప్పుడు కూడా న్యూయార్క్ అసలు అమెరికా కంటెక్స్ట్కి వలసదారు కాందేవుడండి. అసలు మొదటి పోయిన బ్రిటిష్ వాళ్ళందరూ వలసదారులు. మనల్ని మనమే పాలించుకుందాం అనేటువంటి నేటివ్స్గా ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ అని చంపుతారు. ట్రంప్ కూడా జర్మనీ నుంచి తాత వలసపోయినాడు. ఎవడు వలసదాడు కానుడు అక్కడ. అమెరికా అంటేనే వలస దేశము. పైగా ఎలా ఉంటుంది ఆ మనస్తత్వం, మేము ఇక్కడ నేటివ్స్ అంటున్నారు. వాళ్ళు ఎక్కడ నేటివ్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి వలసలో నిర్మించినటువంటి బ్రిటను ఆస్ట్రేలియాను ఆక్రమించినప్పుడు ఆస్ట్రేలియాకి దక్షిణాన ఉన్న తాస్మానియా దీవులో ఒక్క అబారిజిన్ లేకుండా చంపేసినారు. వీళ్ళు ఎక్కడ అభివృద్ధిని కాంక్షించేటోళ్ళు. ఎలా ఉంటుంది మనస్తత్వం అంటే, రోడ్డు మీద గంటల తరపు నిలబడ్డారు బస్సు వస్తే ఎక్కుదామని. బస్సు ఎక్కినాం, ఒక బస్సు వచ్చింది, ఇంకొకని ఎక్కనే మనం. అలాంటి మనస్తత్వం ఇప్పుడు అమెరికా పౌరులు ఉన్నది. అది నిలవదు ఆ మనస్తత్వం. వలసదారులు వస్తారు, ఇంకా వస్తారు. అమెరికా ఆపలేదు దాన్ని. లోకల్గా ఉండేటోళ్ళు వలసదారులే. మీరు వలసదారులే కదా, ముందు వచ్చినారు, మేము వెనక్కి వచ్చినాం అనే మాట జవాబు. రకాల నియంత్రణలు చేసినా కానీ అది ఆగదంటారు. అది ఎంత నియంత్రణ చేసినా దాన్ని ఆపలేరు. ఎందుకు ఆ భయం? ఈ రోజు ఎందుకు ఇలాంటి వాడు రెచ్చగొడుతున్నారంటే దీని వెనక పెట్టుబడి వ్యూహం ఉంది. పెట్టుబడిదారి వ్యవస్థ తన మనుగడకి భూస్వామ్య వ్యవస్థను రద్దు చేసి కార్మికులు ఎక్కువ మంది రావాలని కోరింది. ఆ ఫలితమే కదా 1789 ఫ్రెంచ్ విప్లవం, బ్యాస్టిలీజీలు బద్దలు కొట్టి రాజుల్ని, భూస్వాముల్ని, మతాధికారులు అవతల పెట్టేసినారు. అంటే పరిశ్రమలో పనిచేయడానికి జనం కావాలి. ఎందుకు అంతమంది జనం? నీకు అంతమంది పని అయిపోరు కదా నువ్వు. అంటే నిరుద్యోగులు ఉండాలి. నిరుద్యోగులు ఉంటే తక్కువ జీతానికి పెట్టుకోవచ్చు. నిరుద్యోగాన్ని వ్యవస్థ పెంచి పోషిస్తుంది. వ్యవస్థ దాన్ని పరిష్కరించలేదు. అలా మొదలైంది వాళ్ళ ప్రస్థానం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కువ మంది కార్మికులు రావాలి కాబట్టి కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, స్త్రీ పురుషులు లేరు, భాష లేదు, మొత్తం రండి మా దగ్గరకు వచ్చి పని చేయండి అన్నారు. వీటన్నిటికి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు? 400 ఏళ్ళ నాడు ఈ పెట్టుబడిదారులే. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఈ మతాలను కులాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? సమస్య ఏంటంటే
ఉత్పత్తి దగ్గర జనం సమిష్టిగా పనిచేయాలి, వినియోగం దగ్గర ఎవడికోడి విడిగా వాడుకుంటాడు. నా పెన్ను నేను వాడుకుంటా, నా చొక్కా నేను వాడుకుంటా, నా సెల్ ఫోన్ నేను వాడుకుంటా. వినియోగం దగ్గర పెట్టుబడిదారులకు ఇబ్బంది లేదు. ఉత్పత్తి దగ్గర పెన్ను తయారు చేసే దగ్గర, చొక్కా తయారు చేసే దగ్గర, సెల్ ఫోన్ చేసే దగ్గర సమిష్టిగా కూర్చొని చేయాలా. వీళ్ళు వస్తువు తయారు చేయడమే కాదు, మాట్లాడుకోవడం మొదలెట్టి యూనిటీ తయారవుతుంది. మా దౌష్ట్యానికి, మా బాధలకు మూల కారణం పెట్టుబడి అని గుర్తించినాక వ్యవస్థను రద్దు చేయడం పూనుకుంటారు. కాబట్టి వీళ్ళు ఏకం కాకుండా చేయాలంటే మళ్ళీ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, సంస్కృతిని వాడు మళ్ళీ విడదీయాలా. ఇదే పెట్టుబడి వ్యవస్థలోని అత్యంత పెద్ద కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఆ వ్యవస్థను చంపేదాకా నిద్రపోదు. జనం బహుళత్వం ఏముంది ఇబ్బంది మామూలు జనానికి? మన గ్రామాల్లో ముస్లింలు, సిక్కులు, హిందువులు, బుద్ధులు కలిసి బతుకుతున్నారు బాగానే. ఎందుకు విడదీయాలి వీళ్ళని? అన్ని భాషల్లో కలిసి బతుకుతున్నాక ఎక్కడో బీహారీలు వచ్చి మన దగ్గర వచ్చి బతుకుతున్నారుగా. మనకి ఏం అడ్డంకి ఉంది? మామూలు జనానికి ఏం అడ్డంకి ఉంది? పరిపాలించేటోళ్ళకి ఏం రోగం? వాళ్ళు పరిపాలన సాగాలంటే జనాన్ని విడదీయాలా. సాధ్యం కాదు వీళ్ళకి. తాత్కాలికంగా జయప్రదమవుతారు, దీర్ఘకాలం సాధ్యం కాదు. సాధ్యం కాని స్థితిలో ఈరోజు అమెరికా ఉంది. అందుకే న్యూయార్క్లో ట్రంప్ లాంటి ఎత్తి అవతల పడేసి కొత్త జనరేషన్ ఎన్నుకున్నారు. అది ఆ దేశంలో మొదలైంది. అన్ని దేశాలకి వ్యవహారం పాగుతుంది. ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్ ఫర్ దట్. అమెరికా విషయంలో న్యూయార్క్ అనేది ఒక పతనానికి నాందంటారా, మార్పుకు పునాదంటారా? మార్పుకు మొదలంటా నేను. పెట్టుబడిదారి పతనానికి నాంది అనవచ్చు. వాళ్ళ భావజాలం పతనం కావాలి మొదట. ఏదైనా ఒక వ్యవస్థ నిలబడాలంటే వ్యవస్థను బతికిచ్చే భావజాలం ఉండాలి, లేకపోతే నిలబడదు వ్యవస్థ. పెట్టుబడిదారి భావజాలం వివక్షలతో కూడిన భావజాలం. అధిక ధరలు పెరుగుతూ ఉంటాయి, పనిచేసేటోడికి తగిన ఫలితం రాదు, నిరుద్యోగం ఉంటుంది, ఉపాధి ఉండదు. ఇవన్నిటిని వాళ్ళు పరిష్కరించలేరు, ఆ వ్యవస్థ చేతులు లేవై. అందువల్ల ఆ వ్యవస్థని పోగొట్టాలని ఎవరన్నా ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు పరిష్కరించలేని సమస్యలు ఏమున్నాయో వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేయాలా. వాళ్ళు చేయగలిగే వాటిని మనం చేస్తాం అనకూడదు. వాళ్ళు ఇల్లు ఇస్తారు, మనకంటే బాగా ఇస్తారు, మేము కూడా ఇల్లు ఇస్తాం అనకూడదు. మనం వాళ్ళనే ఇవ్వమనాలా. వాళ్ళు వివక్షలు తొలగించలేరు, మేము తొలగిస్తాం అనాలా. వాళ్ళు నిరుద్యోగాన్ని పోగొట్టలేరు, మేము పోగొడతాం అనాలా. అదే మమదాని మాట్లాడుతుండేది. మీ అందరికీ కూలి ఎక్కువ ఇష్టడు చేస్తా, మీకు పని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా అన్నాడు. అక్కడుంది అతని విజయం. అతను సోషలిస్టుని చెప్పుకున్నప్పటికీ, కమ్యూనిస్ట్ అని చెప్పుకోకపోయినప్పటికీ ఒక రాబోయే ఒక సమాజం ఒక బీజాన్ని అతను ఊహించగలిగినాడు. నేను అతన్నే కమ్యూనిస్ట్ అని నేను కూడా ఏం చెప్పను. కమ్యూనిస్ట్ అని పేరు పెట్టుకుంటే కమ్యూనిస్ట్ ఏం కారండి. ఆ భావజాలను అమలు చేస్తే అవుతారు కానీ ఎవరైనా. అంటే మరొక వాదన కూడా ఉంది, ట్రంప్ మీద కోపంతో గెలిపించారు తప్ప మమదాని మీద నమ్మకంతో కాదు అని రకరకాల ప్రాపగండా కూడా. ట్రంప్ మీద కోపం దేశమంతా ఉంది. ట్రంప్ మీద కోపం అసలు రిపబ్లికన్స్ మీద కోపం సిటీస్ అంత ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఒకటొకటి చెప్పిన జనానికి అవసరాలు లేదు చూపించా. అవసరాలు జనం గెలిపించినారు. పాజిటివ్ ఓటు అది, నెగిటివ్ ఓటు కాదు అది. అది బ్యూటీ అంతా అదే. నెగిటివ్ ఓటుతో గెలిచేటోళ్ళు ఉంటారు, 4 ఏళ్ళు ఉంటారు, పోతారు. పాజిటివ్ ఓటుతో గెలిచేటోడు ఆ ఓటు ఎవరిచ్చినారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి పని మొదలెడితే అదంతా జరగని ఈ పనిని ఇతనైతే కొనసాగించగలడని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. అదే ఆ నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. సరిగ్గా జాతీయ రాజకీయాలకి అంశాలకు వస్తే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంశం దేశవ్యాప్తంగా ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్, బ్రెజిల్ దేశస్తురాలికి కూడా ఇక్కడ ఓటు హక్కు ఉంది, 223 ఓట్లు ఆ పేరు మీద పోలయ్యాయి అనేటువంటిది బీహార్ ఎన్నికలకి ఒకరోజు ముందు. ఏంటి సార్ అది అంత ఇంపాక్ట్ చూపిస్తుందనా, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పేది నిజమనా, లేకపోతే ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ గాంధీ అనేటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుని ఏది ఒక అడుగు ముందు పడకుండా? అది ఎన్నికల కమిషన్ వర్సెస్ రాహుల్ కాదండి ఆ ఇష్యూ. ఈ ఇష్యూ మొదలు కావడానికి మూలం మనం చూడాలి. ఒకప్పుడు ఒకరే ఎన్నికల కమిషనర్ ఉండేవాడు. టిఎన్ శేషన్ ఒక్కడే ఉన్నప్పుడు టిఎన్ శేషన్ పెట్టిన కూడా ఇందిరాగాంధీనే కదా, ప్రధానమంత్రే కదా. అంతకు ముందు కూడా ఎన్నికల కమిషనర్ ప్రధానమంత్రులు కదా పెట్టారు. అప్పుడు ఎప్పుడు రాని కంప్లైంట్ ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది, అది మనం చూడాలి. ఆ మూలం చూడకపోతే మనకు సమస్య అర్థం కాదు. టిఎన్ శేషను మొత్తం గడగడలాడిచ్చాడు కదా, ఎన్నికల కమిషన్కున్న సర్వాధికారాలు వాడుకున్నాడు కదా. వాడుకొని బయట ప్రచారం చేయడానికి లేదు, గోడల మీద రాయడానికి లేదు. మీరు ఎవరన్నా కులాన్ని మొత్తాన్ని వాడినారంటే తోలు తీస్తా, మీ అభ్యర్థిత్వం రద్దు చేస్తానని భయపెట్టాడు కదా. ఎవరికి ఎక్కువ భయం కలిగింది? ప్రజలకు ప్రేమ కలిగింది, పరిపాలకులకు భయం కలిగింది. ఎందుకంటే ఈ పద్ధతులు అడ్డుగోలుగా ముందుకెళ్ళాలనుకున్న నచ్చలా. అందుకని అతను అధికారాలు కత్తరేయాలంటే ముగ్గురిని పెట్టినారు. నరసింహరావు గారు ఉన్న టైంలో, ప్రధానమంత్రికి ఉన్న టైంలో. అంటే ఇద్దరు ఒక పక్కకి లాగలిగితే ఆయన అధికారం తగ్గిపోతుంది కదా అని. అయినప్పుడు కూడా కొంత పద్ధతి ఉండేది. అప్పుడు కూడా జనం అనుమానించలా.
ఆ తర్వాత కూడా ఎన్నికల కమిషన్ అనుమానించాల. ఎన్నికల కమిషన్ను ఎవరు నిర్ణయించాలనే దాని మీద చట్టం చేయమని రాజ్యాంగం నిర్దేశిస్తే 70 ఏళ్ళు చట్టం చేయలేదండి. ఓకే. చివరికి దాని మీద అనేక కంప్లైంట్లు సుప్రీంకోర్టు పేర్కొంటే 2023 మార్చిలో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమనంటే మీరు చట్టం చేయండి, చట్టం చేసే లోపల ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి ఒక కమిటీగా ఫామ్ అయి ఎన్నికల కమిషనర్లు ముగ్గురిని ఎంపిక చేయాలి అని తీర్పిచ్చింది. తీర్పిచ్చినాకనే కేంద్ర ప్రభుత్వం ఆగ మేఘాల మీద మార్చిలో తీర్పిస్తే డిసెంబర్ కల్లా చట్టం చేసేసింది. ఆ చట్టంలో వాళ్ళు ఇచ్చిన సూచన ప్రకారం ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ కూడా ఉండేది కాదు. ప్రధాన న్యాయమూర్తిని తీసేసి ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటాడు అన్నారు. గుడ్డి కుక్క కూడా అర్థమవుతుంది. దాని అర్థం ఏంటో, ప్రభుత్వం తరఫున 2 ఉంటారు, అపోజిషన్ తరఫున 1 ఉంటారు. కాబట్టి ప్రభుత్వం తరఫున 2 ఉంటే తమకు అనుకూలమైన ముగ్గురిని తయారు చేసుకుంటారని అర్థం. సరిగ్గా అదే జరిగింది. ఒక ఆయన రాజీనామా చేస్తున్నాడు అప్పటికి ఈ వ్యవహారం చూసి, ఒక ఆయన రిటైర్ అయి ఉన్నాడు, ఒక ఆయన మిగిలినాడు. ఇంక 2 నిమిషాల మీద పెట్టేస్తున్నారు. ఎట్లా పెట్టారు? ఎవరెవరిని ఎంపిక చేసుకోవాలని ఒక లెటరు అపోజిషన్ లీడర్కి అధీర్ రంజన్ రాయ్కి ఎవరికి పంపిస్తే, రేపు ఎన్నిక చేయాలా కమిషనర్లు, ఇవాళ లెటర్ పంపించి ఇంత పొడుగు లిస్ట్ ఇస్తే ఇంతమందిలో నేను సంగతి నేను ఇప్పుడు ఎట్లా కనుక్కోలే, నేను రానిపోన్నాడు అతను. ఇంక 2 పండగ చేసుకున్నారు. 2 ప్రభుత్వం తరఫులు, 3 ఎంపిక చేశారు. 2 నెలలు కసరత్తు చేస్తే తప్ప 7 షెడ్యూల్స్ 2024 ఎన్నికల షెడ్యూల్స్ వేయలేరు. అట్టాడిది 2 రోజుల లోపల షెడ్యూల్స్ అనుమతించారు ఈ ముగ్గురు కలిసి. ఎక్కడ మొదలైంది ప్రాబ్లం అంటే, ఎన్నికల కమిషనర్లు ఎంపిక చేసే కమిటీలో ప్రభుత్వం తరఫున 2, అపోజిషన్ తరఫున 1 ఉండటంతోనే సమస్య స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఎన్నికల కమిషనర్ పుంఖం ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడు రాలేదే. వాదిస్తున్నారు కొంతమంది. ఇదివరకు కూడా ప్రధానమంత్రి కదా పెట్టింది ఎన్నికల కమిషనర్ని, ఇప్పుడు కూడా ప్రధానమంత్రి పెట్టి తప్పిందని. ఇదివరకు ప్రధానమంత్రులు ఎవరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, సిబిఐని, ఎన్ఐఏని అందరినీ బుట్టలేసుకొని రాజ్యాంగ వ్యవస్థలు మొత్తాన్ని పాటిస్తానికి వాడుకోవాలా. మరి ఇప్పుడు వాడుకుంటున్నారుగా. అపోజిషన్లో ఉండి కేసులు పెడుతున్నారుగా. తమ పార్టీలో దిగితే కేసులు మాయమవుతున్నాయిగా. అంటే తెల్లారాక పుణ్యతులు అయిపోతారా? అడగరా జనం ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు అనుమానం వస్తుంది మీ మీద, మీ ఆలోచనల మీద. ఇదివరకు రాళ్ళు ఇప్పుడు వస్తాయి. వచ్చేటట్టుగా నువ్వు చట్టం కూడా చేసావు కదా. అక్కడ మొదలైనటువంటిది ఎన్ని రకాల కంప్లైంట్ అన్నిటికీ మూలం అక్కడ ఉంది. ఏం జరిగి ఉండాలనంటే, ఖచ్చితంగా ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ ఈ రూపంలో ఉంటూ సరికాదని అనుకుంటున్నారు జనం. ఎన్నికల కమిషన్ ఎంపిక చేసే ఆ గ్రూప్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, మంత్రి పక్కకు పోవాలనుకుంటున్నారు. ఇవి 2 జరగకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి అనర్థాలకు ఫుల్ స్టాప్ పడదు. ఇప్పుడు అనర్థాలు ఏంటనంటే, విచిత్రమైన బీహార్లో సర్రని పెట్టారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. ఇప్పుడు రివిజన్ ఏంది? పైగా రివిజన్ చేసే టైము బీహార్కి వరదలు వచ్చే టైం. 1 నెల లోపల పూర్తి కావాలన్నారు. నెల లోపల దాదాపు 20% యూత్ మొత్తం బయట పోయి బతుకుతూ ఉంటారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరి ఓటర్ ప్రక్రియని క్లియర్ చేసుకొని పోతారు. 65 లక్షల ఓట్లు బీకేశారు. 65 లక్షల మంది వెనక్కి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి తమ పరిస్థితిని. పైగా పెద్ద మార్పు ఏం చేసింది ఎన్నికల కమిషన్ అంటే, ఇదివరకు ఎన్నికలకి చేయడానికి వయస్సు వచ్చి అర్హులుగా ఉన్న వాళ్ళని ఎన్నికల కమిషన్ తరఫునే బృందాలు పోయి ఇంటింటికి వెళ్ళి ఎవరెవరికి 18 ఏళ్ళు దాటినా నమోదు చేసుకునేవాళ్ళు. ఈ బాధ్యతను ఎత్తేసుకుంది. ఇప్పుడు తన దగ్గర పెట్టుకోలే. మీ ఓట్లు పీకేస్తున్నా, మాకు అనుమానం వచ్చింది, నువ్వు వచ్చి ప్రూవ్ చేసుకో అంటున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఎన్నికల నియమావళికి విరుద్ధం కదా. వయోజనులందరూ ఓటు చేయాలనేది మన ప్రిన్సిపల్. ఇప్పుడు వయోజనులు మిస్ చేస్తున్నాడు. 65 లక్షలు ఎవరెవరు పోయినాయి? ఎక్కువ దళితులు పోయినాయి, మహిళలు పోయినాయి, ముస్లింలు పోయినాయి. దీని మీద సుప్రీంకోర్టుకి ఎక్కినారు. సుప్రీంకోర్టుకి ఎక్కితే వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటి? ఏమేమి కాగితాలు చూపించి తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ 10 రకాల కాగితాలు చెప్పింది. విచిత్రంగా చెప్పింది. ఆధార్ కార్డు పనికిరాదన్నది. గవర్నమెంటే కదా ఆధార్ కార్డు ఇస్తుంది. ఎపిక్ కార్డు వాళ్ళే ఇస్తున్న కార్డు, అది కూడా పనికిరాదంట. రేషన్ కార్డు పనికిరాదంట. 3 గవర్నమెంట్ ఇచ్చేవి, అందులో ఎపిక్ కార్డు వాళ్ళు ఇచ్చేది. మరి ఏది పనికి వస్తుంది అంటే పాస్పోర్ట్ పనికి వస్తాట. అది పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఆధార్ కార్డు మూలం.
ఆధార్ కార్డు పనికిరాదు, పాస్పోర్ట్ వెనక్కి వస్తుంది. అంటే బుర్రనోడికి అర్థం కాదండి ఇది. ఎంత విచిత్రంగా నిబంధనలు పెట్టారనేది. ఆ విధంగా నిబంధనలు పెట్టి 65 లక్షలు క్లియర్ చేయమంటే మాది ఇండిపెండెంట్ సంస్థ, మీకు జవాబు చెప్పక్కర్లేదు అన్నారు. నువ్వు ఇండిపెండెంట్ సంస్థ అయితే మాత్రం నువ్వు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పీఠిక స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సమీక్ష చేసే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సమీక్ష చేసినారు. దాంట్లో చట్టం ఒకటి ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం, జడ్జిలను విమర్శించి వాళ్ళకి ఇంటెన్షన్స్ యాస్క్రైబ్ చేస్తే వాళ్ళు జైల్లోనే పెట్టి చట్టం ఒకటి చేసినారు ఇందిరాగాంధీ కాలంలోనే. ఇప్పుడు అట్లాంటి చట్టం నెలకి వర్తింపు చేశారు. కోర్టుకి ఇవ్వడానికి ఎక్కిల మీద మాట్లాడితే నువ్వు వీళ్ళ మీద కోర్టుకి ఎక్కినగా నేను లోపల జైల్లో పెట్టచ్చు. అందుకనే రాహుల్ గాంధీ వీళ్ళ మీద కేసులు వేయడంలా, కోర్టుకు పోడు అతను, బయట మాట్లాడతాడు. మరి వీళ్ళైనా రాహుల్ గాంధీ మాట్లాడేది తప్పు అని చెప్పి వీళ్ళైనా కోర్టుకు వెళ్ళొచ్చు కదా. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ లాగా మాట్లాడుకుంటున్నందుకు ఎన్నికల కమిషనర్ రాహుల్ గాంధీ ఈయన కారణం ఉంది, కోర్టుకు ఎక్కితే ఈయన లోపలేస్తారు. వాళ్ళకి కారణం ఏంది? వాళ్ళ కారణం ఒకటే, రాహుల్ గాంధీ క్లెయిమ్ చేసేది కరెక్టు, వాళ్ళ రికార్డుల్లోంచి మాట్లాడినాడు ఆయన. ఆయన ఒకటే కాదు మాట్లాడింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అని ఎప్పటి నుంచి పనిచేస్తుంది సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఒక సంస్థ ఉంది. 200-300 పేజీలు డాక్యుమెంట్లు ఇచ్చారు 2024 ఎన్నికల మీద వాళ్ళు. ఈ డాక్యుమెంట్లు తలదిరిగే డాక్యుమెంట్లు. వాళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చారు, ఆ సంస్థల మీద కేసు పెట్టొచ్చుగా ఎన్నికల కమిషన్. పెట్టలేదే మరి, ఎందుకు పెట్టలే? వాళ్ళు ఇచ్చిన డేటా అంతా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో తీసుకొని ఇచ్చినారు. ఇంకా ఎట్లా కేసు పెడతారు వాళ్ళు? అది పెట్టకుండా వాళ్ళు నువ్వు అఫిడవిట్ నువ్వు రాయి, కాగితం మీద రాసి ఇట్లా అడుగుతున్నారు తప్ప నువ్వు చెప్పిన దానికి ఆధారం లేదు. ఎక్కడ ఆధారం చూపించు, ఆధారం లేదు నేను చూపిస్తా అంటల్లా. ఓటింగ్ మిషన్ ట్యాంపర్ చేయొచ్చని మాట్లాడుతున్నారు. ఎట్లా అనుమానం వస్తుంది? ఓటింగ్ మిషన్ను వాడితే దాని పవర్ తగ్గాల, 30కో 25కో. కొన్ని మిషన్లు 95 ఉన్నాయి పవరు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం సైన్స్నే మాట్లాడుతున్నా, పవర్ తగ్గడం ఉండడం కరెక్ట్, కానీ పెరగడం కుదరదు. మళ్ళీ ఎవడన్నా ఛార్జ్ చేసి తప్ప. చేసినారా ఛార్జ్ ఎవడన్నా అని అడుగుతున్నారు. అందుకని ఛాలెంజ్ అంది ఈరోజు చేస్తుండేది ఎవరైనా, నువ్వు ఉపయోగించినటువంటి ఒక ఓటింగ్ మిషన్ పట్టరా, దాన్ని ట్యాంపర్ చేయొచ్చో లేదో నేను నిరూపిస్తా అంటున్నారు. ఏం చేయాలా ఎన్నికల కమిషన్? ఛాలెంజ్ చేయాలి, కౌంటర్ ఛాలెంజ్ చేయాలి. నేను నీ ఇష్టం వచ్చిన మిషన్ ఎంపిక చేసుకో, ఒక్కసారి కాదు నువ్వు ఎన్నిసార్లు నువ్వు ట్యాంపర్ చేయగలవో లేదో తెలుసుకో. నేను పెడతాను ఆ మిషన్ బయట, ఎవరు ట్యాంపర్ చేస్తారో చేద్దరు రండి అని పిలవాలా. ట్యాంపర్ చేయగలిగితే ఇక జన్మకు ఓటింగ్ మిషన్ వాడకూడదు, బ్యాలెట్కి వెళ్ళాలా. ట్యాంపర్ చేయలేకపోతే ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా ట్యాంపర్ చేయలేకపోతే, ఇవాళ ఎవడు చేయలే, రేపు మళ్ళీ 5-6 ఏళ్ళ తర్వాత ఇంకొకటి ట్యాంపర్ చేయగలిగినా కూడా మిషన్ ఎత్తేయాల్సిందే. ఎస్ అని అంటే ఒక్కసారి జరిగినా క్లోజ్, నో అంటే ఎన్నిసార్లు జరిగిందని చెప్పలేము. అది సూత్రం. అది కోర్టులు కూడా ఎందుకు ఈ విషయాల్లో కలగజేసుకోవట్లేదు? కోర్టులు కలగజేసుకో, ఎందుకంటే అది ఇండిపెండెంట్ వ్యవస్థ. ఇండిపెండెంట్ వ్యవస్థ మీద నేరుగా కలగజేసుకో, తన దగ్గర ఫిర్యాదు వస్తే కలగజేసుకుంటుంది. వీళ్ళు కట్టంతా పట్టుకెళ్ళి పూర్తి ఎవిడెన్స్తో ఇదిగో ఒకే అడ్రస్లు ఇంతమంది ఓటర్లు ఉన్నారు, ఎస్ఐఆర్లో కూడా ఒకే అడ్రస్లు ఓటర్లు బయటపడ్డారు, సరిదిద్దామన్నారు కదా, ఎస్ఐఆర్ని ఆధార్ కార్డుని అంగీకరించారు కదా. సరిదిద్దామన్న తర్వాత 3.5 కోట్ల ఓటర్లు ఒకే అడ్రస్లు 10 కంటే మించి ఉన్నోళ్ళు యోగేంద్ర యాదవ్ బయట పెట్టాడు. అది 10 మంది కంటే మించి ఓటర్లు ఒకే అడ్రస్లో ఉంటే ఫిజికల్గా వచ్చి వెరిఫై చేయాలా. ఈ 3.5 కోట్ల మందిని వెరిఫై చేసినారా బీహార్లో? చేయకుండా ఎన్నికలకు పోయినారేంది? బీహార్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనే క్వశ్చన్ మార్క్గా ఉంది, అనుమానాలను పరిష్కరించకుండా దేశమంతా చేస్తానంటున్నారు. ఇప్పుడు ఎట్లా నమ్మాలా వాళ్ళని? అనుమానం వస్తుంది కదా ప్రజలకి. ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేటెడ్ బై హూమ్ అని అంటే ఈ క్వశ్చన్ రాహుల్ గాంధీ కూడా, ఎన్నికల కమిషన్ మ్యానిపులేటెడ్ అనే మాట మనం వాడకూడదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ద్వారా జరుగుతున్నటువంటి తప్పులకి మీనింగ్ ఎందుకు చెప్పమని అడగాలి మనం. మాకు అర్థమయ్యేటట్టు చెప్పడం ప్రభావితం చేస్తున్నారు కూడా. ఎందుకు అట్లా అడగాలంటే దానికి లీగల్ రీజన్ కూడా ఉంది. నీ ఎన్నికల టైంలో వాడిన మిషన్లు, వీవీప్యాట్లు, సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాల. పైగా ఇంక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాత్రి 6 గంటల తర్వాత ఓట్లు వేయడానికి వస్తే అప్పటిదాకా ఉన్న ఓటర్లను ఆపి అవతల గేట్ వేయాల. గేట్ దగ్గర నుంచి వరుసగా నంబర్లు ఇవ్వాలి పోలింగ్ బూత్ దాకా, కొత్త వాళ్ళు వచ్చి చేరకుండా. ప్రతి ఒక్కరి వీడియో తీయాలా, ప్రతి ఒక్కరి ఆ వీడియో తీసిన ఫుటేజీ వాళ్ళకి స్లిప్పులు ఇస్తారు, ఆ స్లిప్పులను కూడా ఉంచాలా.
వీళ్ళు అంతర్గతంగా చట్టం చేసుకున్నారు ఏమనంటే 45 రోజుల తర్వాత మొత్తం డిస్ట్రాయ్ చేస్తామని. ఓకే. విచిత్రంగా ఆంధ్రలో 20 రోజులకి డిస్ట్రాయ్ చేసి పారేశారు. ఎవరికైనా నాకు అన్యాయం జరిగిందని ఒక క్యాండిడేట్ కోర్టుకు వెళ్ళాలంటే ఏంది సాక్ష్యాలు, ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్లు, సీసీటీవీ ఫుటేజీ, ఆలస్యంగా ఓట్లు ఎత్తాలి కాగితాలు, వాళ్ళ సీసీటీవీ ఫుటేజీ ఏం లేదు అంటున్నారు ఇప్పుడు. ఓకే. దీనికి ఇదే ఒక రాజ్యాంగ విరుద్ధమైన ఆలోచన. మీకు ఎవరు చెప్పినారు వీటిని డిస్ట్రాయ్ చేయమని? స్థలం లేదా? ఈ మాత్రం హార్డ్ డిస్కులు పెట్టడానికి స్థలం ఎన్నికల కమిషన్ లేదంటే నమ్ముతారు ఎవరన్నా? అంతే కదా. అవును. మరి ఎందుకు రద్దు చేసినట్టు? ఎవడైనా పరిశీలిస్తే ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే అది బయటపడకూడదని ఎవరో కోరుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? ఎవరు కోరుకుంటున్నారు అనాలి మనము. ఈ చర్యల ద్వారా ఎవరికి లబ్ధి జరిగితే వాళ్ళు కోరుకుంటున్నారు అనాలా? ఈరోజు ఎన్నికల కమిషన్ దగ్గర జరుగుతున్నటువంటి అవకతవకలు అంటున్నాను నేను. ఈ అవకతవకలు కనపడుతున్న ఎదురుగా సీసీటీవీ ఫుటేజ్ రద్దు చేసామంటున్నారు, తప్పు కదా. వీవీప్యాట్ తీసేసామంటున్నారు, తప్పు కదా. మరి ఈ పనులన్నీ ఎన్నికల కమిషన్ లెవెల్లోనే జరిగినాయి కదా. ఇలా జరిగితే ప్రజాస్వామ్యాన్ని ఎట్ట మనం నమ్మాలి? అసలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు నిర్ణయాలు చేయాలా, ప్రజల పర్యవేక్షణ చేయాలా, ప్రజల ఫలితాలు స్వీకరించాలా. ఎటు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం జరిగే చోటు గ్రామసభ, వార్డు సభ తప్ప ఇంకెక్కడా జరగదు. పరోక్ష ప్రజాస్వామ్యం జరుగుతుంది. మనం ఎంపిక చేసుకున్నట్టు ప్రతినిధులే పోతారు. ఎప్పుడైతే పరోక్ష ప్రజాస్వామ్యం వచ్చిందో దరిద్రం మొదలైంది. ఎన్నిక చేసుకున్న ప్రతినిధులు ఎట్టున్నారంటే ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయి. ఏడీఆర్ ప్రకారం, విఎఫ్డి ప్రకారం అంటే దాదాపు 40 మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు, 100కి 95 మంది మల్టీ మిలియనీర్సు. ఎవరి కోసం పనిచేస్తారు? ఆ విధంగా అలా మారిన తర్వాత ఎట్లా ప్రజాస్వామ్యానికి హామీ? ఒక్క విషయంలో మనం ఖచ్చితంగా అమెరికా కంటే గొప్పకున్నాం. ట్రంప్ పోయినసారి ఓడిపోయినప్పుడు నేను వాడలేదని చెప్పని వైట్ హౌస్ మీద దండయాత్ర చేయించారు మనుషుల్ని. మన దగ్గర అటు కాదు క్యాండిడేట్లు. ఓడిపోయిన క్యాండిడేట్ గెలిచిన అతనికి కోట్లు ఖర్చు పెట్టాడు. ఓడిపోయినాడు కూడా కోట్లు ఎందుకైతే అడగద్దండి మీరు, అందరికీ తెలుసు ఎందుకైతే. కోట్లు ఖర్చు పెట్టి ఓడిపోయినా కూడా మెదలకుండా గెలిచినవాడికి అధికారం ఇస్తాడు. ఇంకా విచిత్రం ఏంటంటే మనందరికీ ఆరాధ్య జయం వెంకన్న స్వామి, ఆయన దగ్గరికి 4 క్యాండిడేట్స్ పోతారు. పోయి తలా 1 లక్ష అడ్వాన్స్ చేస్తారు, నన్నే గెలిపించి కోటిస్తానంటారు. ఆయన కూడా పాపం మహానుభావుడు, ఒక్కనే గెలిపిస్తాడు. మిగతా 3 మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి నా 3 లక్షలు వెనక్కి ఏమని అడగరు. అంత మంచి వాళ్ళు మన వాళ్ళు. సరే చేసే పనులు చేస్తారనుకోండి, కానీ ఎన్నికల వరకు చాలా పద్ధతిగా ఉన్నారు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదులు వస్తే ఈ పద్ధతి బ్రేక్ అవుతుంది. ఈ దేశంలో ఎన్నికలే సజావుగా జరగకపోతే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. ప్రజలకు విశ్వాసం పోతే నెక్స్ట్ మిగిలేది ఎక్కడికక్కడ తిరగబట్టమే. దీనికి మూలం ఎవరనంటే ఎవరు ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళే దీనికి మూల్యం చెల్లించాలా. 2వ ఫేజులో ఎన్నికలు జరిగినప్పుడు 7 ఫేజులు జరిగినాయండి. 2వ ఫేజులో 88 సీట్లకు ఎన్నికలు జరిగినాయి. 88 సీట్లకు ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఎన్ని నోట్లు పడ్డాయి, ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి, ఏ ఎంపీ సీటుకి ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ లెక్కలేదా. ఈరోజు నేను మీతో మాట్లాడే రోజు దాకా ఎందుకు ఇవ్వాల? 89 స్థానాలకు ఎన్నికలు జరిగితే 80 స్థానాలు ఎన్డీఏకి వచ్చినాయి 2వ ఫేజులో. ఏడీఆర్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం, విఎఫ్డి ఇచ్చిన లెక్క ప్రకారం, ఈ 2 సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎన్నికల యొక్క ఓటర్ల మ్యానిపులేషన్ ఎక్కడెక్కడ జరిగిందంటున్నారు వాళ్ళు. రాత్రి 6 తర్వాత కొన్ని రాష్ట్రాల్లో 12.5% ఓట్లు పడ్డాయి. ఒక ఆంధ్రలో 49 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి, ఎక్స్ట్రా లెక్కేశారు. ఒరిస్సాలో 39 లక్షలు లెక్కేశారు. నిన్న కాక మొన్న హర్యానా గురించి బయట పెడుతుంటే 25 లక్షలు ఎక్స్ట్రా లెక్కేశారు. ప్రతి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు యూనిఫామ్గా లెక్కేలా, కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాలు ఎక్కువ లెక్కేస్తానని బయటపడది. ఇంతమంది ఓటర్లు వచ్చి లెక్కేస్తే ఒకే అడ్రస్లో 100 మంది ఉంటాం మొదలు పెడితే నిన్న బయట పెట్టిన దాంట్లో రాహుల్ గాంధీ బ్రెజిలియన్ మోడల్లోకి ఆమె వచ్చింది. 22 స్థానాలకు ఆమె ఎట్టు వచ్చిందో, ఆమె బొమ్మ ఎట్టు వచ్చిందో. కొన్ని చోట్ల హస్బెండ్ ఎవరు తండ్రి ఎవరు అంటే ఈసీఐని పెట్టింది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా. మొగుడా తండ్రియా? కొన్ని చోట్ల ఫోటోలు సరిగా లేవు, కొన్ని చోట్ల అడ్రస్లు 0 పెట్టినారు. ఏందా 0 పెట్టినారని ఎన్నికల కమిషన్ వారిని అడిగితే ఎంత అద్భుతమైన అద్భుతమైన ఆన్సరాలు ఏం చెప్పినారంటే మన దేశంలో పేదలు ఉంటారు కదా, వాళ్ళు రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ల మీద పడుకుంటారు కదా, వాళ్ళు ఓటీకి ఎట్లా అన్నారు. సరే దానికి ఈ మధ్య
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న సుదర్శన్ రెడ్డి గారు మంచి ఆన్సర్ చెప్పారు. ఏమంటే, సరేలే నువ్వు వాళ్ళందరినీ వాళ్ళ మీద ప్రేమతో నువ్వు ఓటిస్తున్నావు, ఓటర్ని వెరిఫై చేయాలంటే ఎట్టు వెరిఫై చేస్తావు వాళ్ళని అని అడిగినాడు ఆయన. అడ్రస్ లేదు కదా, ఎట్ట వెరిఫై చేస్తాను? అట్లా అడ్రస్ లేకుండా మీరు మీ ఇష్టం వచ్చిన ఓట్లు ఇచ్చేస్తారు. ఎవరికి ఇస్తున్నా ఎట్ట అర్థమవుతుంది? కాబట్టి ఎన్ని డూప్లికేట్ ఓటర్లు ఉన్నాయి. అసలు బీహార్లో సరైన దాన్ని సంస్కరించినామన్న తర్వాత 100 ఏళ్ళు దాటి ఫస్ట్ టైం ఓటర్గా నమోదయ్యేటోళ్ళు 1,00,000 మంది తేలినారు. మీ దేశంలో ఎంతమంది ఉంటారు 100 ఏళ్ళు దాటిన వాళ్ళు మన దేశంలో? ఈ డిస్క్రిపెన్సీస్కి, ఈ తేడాలకి సమాధానం ఎవరు చెప్పాలండి? నాకేం పని, మీకేం పని? ఈ డిస్క్రిపెన్సీస్ అన్నీ ఒక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దాని పేరు ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ వీటిని చూసి చెప్పాలా? మా దగ్గర ఫిర్యాదు రాదు, మేమేం చేస్తామంటారు. ఫిర్యాదు వచ్చేది ఏందా? నీ వెబ్సైట్లో తీసుకొని మేము చూపిస్తూ ఉంటే ఎందుకంటే నీకు ఏం కావాలి ఎవిడెన్సు? నీ వెబ్సైట్లో ఉన్నదే మేము చూపిస్తున్నాం, ఇటు ఎందుకుందని అడుగుతున్నాం. నువ్వు మళ్ళీ అఫిడవిట్ ఇవ్వమంటావేంది? పైగా ఇంకో పెద్ద పొరపాటు ఎన్నికల కమిషన్ చేసింది ఏంటంటే, ఈ లెక్కలన్నీ వేయడానికి చాలా టైం పడుతుంది మాకు. మహదేవ్పుర బెంగళూరు లెక్కలు వేయడానికి రాహుల్ గాంధీకి దాదాపు 6 నెలలు పెట్టింది. 40 మందిని పెట్టుకున్నాడు. మనుషులు ఉన్నారు కాబట్టి పెట్టుకున్నాడు. నువ్వు డిజిటల్ లిస్ట్ ఇవ్వు మాకు, నీ దగ్గర ఉంది కదా, మేము వారం లోపల తేల్చేస్తాం ఎక్కడెక్కడ అవకతవకలు జరిగిన అడిగితే మేము ఇవ్వమంటున్నారు. అదే డిజిటల్ లిస్ట్కి ఖర్చు అంతా పెట్టుకుని మనం, ఓట్లు వేసేది మనం, దేశాన్ని ఎన్నిక చేసేది మనం, ఎంపీలని ఎమ్మెల్యేలను పంపించేది మనం, మన డబ్బులతో దేశం బతుకుతా ఉంది. మరి ఇంత సావుకారులను ఎంపీలకు పంపిస్తే ఎంపీలు క్యాంటీన్లు రూపాయికి ఇడ్లీ ఇస్తారా? 5 రూపాయలకి బిర్యానీ పెడతారా? 2 రూపాయలకి టీ ఇస్తారా? ఏమంత పేదవాళ్ళ వాళ్ళు? ఏమన్నా జనం ఎందుకు అడగరు? వాళ్ళందరికీ ఉచిత ఫోను, ఉచిత రైలు, ఉచిత విమానం, అంతా ఉచితాలే. మళ్ళీ ఒకరికి 2 పెన్షన్లు, ఎంప్లాయీ చేసుడు ఒకటి దిక్కు లేదు. కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు జనం అడగండి ఎందుకుంటారు? నోరు అడుగుతాడు. అడిగిన వాళ్ళు లోపల పెడతారా? ఒకరినైతే పెడతారు. 100,000 లక్షలు అడిగితే నువ్వేం చేస్తావు? మనం 3 లక్షల మంది రైతులు పోయి ఢిల్లీలో కూర్చుంటే ఏం చేయగలిగినారు మీరు? మీ చట్టాలు విత్డ్రా చేసుకున్నారు. లక్షల మంది అడిగే రోజు వస్తుంది, మీరు ప్రశాంతంగా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి. అవకతవకలు తక్షణమే సరిచేయకపోతే భారతదేశంలో ప్రజలకి ప్రజాస్వామ్య ప్రక్రియ మీద నమ్మకం పోతే ప్రమాదం. ఇప్పటికే ఆలోచన విధానం మారిందంటారా? మొదలైంది. మారిందని నేను చెప్పలేను, మొదలైంది కాబట్టే మొదటి ఎన్నికల్లో ఏం చెప్పారు? గెలవాలనుకుని ఎన్డీఏ వారు అవినీతిని వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు. విదేశాల్లో డబ్బంతా పట్టుకుని తలా 15 లక్షలు ఇస్తామన్నారు. ఇలేదుగా. తర్వాత అవినీతి పోతుంది, నల్లధనం పోతుంది, నోట్ల రద్దు చేస్తామని ప్రకటించినారు. పోలేదుగా. నల్లధనం మొత్తం బ్యాంకులకు వచ్చిందిగా. కాబట్టి 19 ఎన్నికలకి ఈ పని చేయమని అర్థమైంది. పుల్వామా వాళ్ళ సహాయానికి వచ్చింది. ఎట్టొచ్చింది నాకు కూడా తెలియదు. సహాయపడ్డది వాళ్ళకి. బాలాకోట, పుల్వామా. మళ్ళీ దేశభక్తి పూనకం వచ్చి గెలిపించినారు. ఈ తర్వాత 2024 ఎన్నికలకి శ్రీరాముల వారికి నమస్కారం పెట్టినారు. ఆలయాన్ని స్టార్ట్ చేశారు. ఈయనైనా కాపాడుతారని. అయోధ్యలో కూడా కాపాల శ్రీరాముడు. ఓడిపోయారు. ఏం చెప్పారు అయోధ్యలో ప్రాంతంలో జనము? మాకు శ్రీరాముడు కావాల్సిందే. నేను కూడా కావాలని అంటాను. నేను మాత్రం ఎందుకు వద్దంట? శ్రీరాముడిని మన దేశం ఆయన మన ఎందుకు వద్దంట? మాకు బోవు కూడా కావాలన్నారు జనం. శ్రీరాముడు కావాలి, బోవు కూడా కావాలి. జనానికి తిండి దొరకల, ఉపాధి లేదు, ఆరోగ్యం లేదు, విద్య లేదు, అన్నీ సంకనాగిపోతూ ఉన్నాయి. పోతున్నట్టు ప్రజలు అడుగుతారు కదా, ఎన్నాళ్ళు నువ్వు మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి జనాన్ని పక్కదో పట్టించగలరు? తిండి పెట్టాలిగా జనానికి. ఎక్కడుంది ఉపాధి? ఏమి బజ్జీలను ఈ సమోసాలు అమ్ముకుని బతకమని ఎంతమందికి చెప్తారు మీరు? చదువుకున్నటువంటి వాళ్ళు బ్రెయిన్ డ్రైన్ అంతా వేరే దేశాలకు వెళ్ళిపోతుంటారు. ఉన్న ఇంజనీరింగ్ చదివేమో 95% అంతర్జాతీయ నామ్స్కి పనికిరావు. మెడికల్ కాలేజ్ 5.5 ఏళ్ళు కొట్టుకొని వస్తే సూదులేయటం కూడా రాదు మన డాక్టర్లకి. ఇట్లాంటి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే దేశానికి నెంబర్ 1 పేరు ఎట్లా వస్తుంది? ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది సైన్సెస్లో, అందులో ఇక్కడ నివసించే సైంటిస్టులకి, రామన్కి. ఆ తర్వాత 90 ఏళ్ళకి ఒకటికి రాలే. ఇంత పెద్ద విద్యార్థుల్లోకి ఉన్న దేశం. ఆలోచన పుట్టకుండా ఎట్లుంటుందండి జనానికి? పరిపాలించడానికి ఎంత పెద్ద అవకాశం. 10 ఏళ్ళు ఎన్డీఏకి అవకాశం వచ్చింది. బహుళత్వాన్ని ప్రోత్సహించి మన దగ్గర తయారయ్యే విద్యను కానీ సైంటిఫిక్గా నడిపుంటే ప్రపంచానికి కావాల్సిన అందరినీ మనమే సప్లై చేస్తున్నాము. అన్ని దేశాల్లో మనోళ్ళు ఉండేవాళ్ళు, సంపాదించేటోళ్ళు, రెమిటెన్స్ చేసేవాళ్ళు, దేశాన్ని బతికించేవాళ్ళు కదా. మీరెందుకండి మతం చుట్టూ ప్రయాణం చేస్తారు, కులం చుట్టూ ప్రయాణం చేస్తారు? ఒకే భాష, ఒకే మతము, ఒకే ఎన్నిక, ఏమి ఒకే లేకపోతే ఏమవుతుంది? ఇన్ని 100 ఏళ్ళు, ఇన్ని 1000 ఏళ్ళు భారతదేశం బాగానే బతికింది కదా ఒకే లేకుండా. ఇక్కడ ఒకే ఇంట్లోనే శైవ మతం, విష్ణు మతం ఉండేవాళ్ళు పేర్లు ఉన్నాయి కదా.
శివకేశవులు అంటే కేశవుడు శివుడు ఇద్దరు ఒకే పేర్లు ఉన్నారు కదా. ఇంత బాగా కలిసి బతకగలిగే దేశంలో మనం ఎందుకు డివిజన్ తీసుకురావాలండి? తన్నుకున్నారు ఒకప్పుడు అడ్డనామాలు పంగనామాలలో. ఇప్పుడు అందరూ కలిసి బాగానే బతుకుతున్నారు కదా. పరిపాలించేటోళ్ళు ఈ తేడాలు ఎందుకు తేవాలి? వీళ్ళందరూ కూడా దేశం కోసం పనిచేసిన వాళ్ళే కదా. ఆ రకమైన ఆలోచన పరిపాలించేటోళ్ళుగా చేయగలిగితే అద్భుతమైన 10 years అవకాశాన్ని ఈ పాలకులు పోగొట్టుకున్నారు. ఇప్పటికైనా ఆలోచిస్తే ఏం అభ్యంతరం లేదు, ఎన్డీఏ గెలవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. నువ్వు ప్రజల కోసం పనిచేయి, నిన్నే గెలిపిస్తాం, మాకేం ఇంకోటి గెలిపించాల్సిన అవసరం మాకేం. నువ్వు ఆ పని చేయకుండా రోజు రోజుకి డెమోక్రాటిక్ వాల్యూస్ని ఎరోడ్ చేస్తూ ఆఖరికి ఎన్నికల ప్రక్రియ మీద కూడా సీతకన్నేస్తే గెట్ట నమ్మాలా? అనుమానాలు చాలా, దానికి అనుమానం వస్తుంది కదా. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. అందుకోసమే బీహార్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనేది రికార్డు స్థాయిలో ఈసారి నమోదైంది. ఆ వ్యతిరేకత అంతా మూటగా ఎవరికి పడుతుందో నాకు తెలియదు, నాకైతే అనుమానం ఉంది. కానీ చాలా తెలివిగల ఎన్డీఏ వాళ్ళు, ఎందుకంటే అన్ని చోట్ల వాళ్ళు గెలవరు, కొన్ని చోట్ల అవతల వాళ్ళు గెలవనిస్తారు. వాళ్ళు ఎందుకు గెలవనిస్తారంటే అన్ని చోట్ల వాళ్ళే గెలిస్తే మ్యానిపులేషన్ జరిగింది అనుకుంటారనే అనుమానం తొలగించడానికి ఇదిగో ఈ కర్ణాటకలు గెలవనీలే, ఈ తెలంగాణలో గెలవనీలే, హర్యానా మనకి ఇంపార్టెంట్, మనం గెలవాలా, హర్యానాలో గెలిచినారు గెలవాలా, యూపీ ఇంపార్టెంట్, ప్రయత్నం చేయాలి. ఇక్కడ వాళ్ళు షెడ్యూల్ వేసేటప్పుడే 3 రకాలుగా షెడ్యూల్ వేశారు. అది అనలైజ్ చేసినాం మేము. కొన్ని రాష్ట్రాలు మనకి రావు అనుకున్న చోట సింగిల్ షెడ్యూల్ వేశారు. తమిళనాడు 41 సీట్లు సింగిల్ షెడ్యూల్ వేశారు. మనకు ఖచ్చితంగా రావాల్సిందే అనుకున్నాడు 5 షెడ్యూల్స్ వేశారు. మనకి వస్తుందో రాదో అంటే మనకే గ్యారెంటీకి వస్తుందని నమ్మకం ఉన్న దగ్గర కూడా సింగిల్ ఆర్ 2 షెడ్యూల్స్ వేశారు. ఎంత జాగ్రత్తగా వేశారు. ఎందుకంటే వేశారంటే ఎన్డీఏకు ఉన్న స్టార్ క్యాంపెయినర్స్ అన్ని చోట్ల తిరగాల, దానికి తోడ్పడాల. ఒకే మనిషికి 20-30 ఓట్లు ఉంటే షెడ్యూల్స్ వేరు అన్ని చోట్ల పోయి ఓట్లు వేయగలరు. ఈ 2 అవసరాలు నెరవేరిన షెడ్యూల్స్తో. ఈ అనాలిసిస్ కూడా నేను చేయలేదు మహాన్ బాబా, అది కూడా ఏడీఆర్ వాళ్ళు విఎఫ్డి వాళ్ళు చేసిందని నేను చెప్తున్నా. వీటిలో నేను మాట్లాడిన ఒక్క వాక్యం కూడా నాది కాదు, వాళ్ళు ఇచ్చిందని నేను చెప్పా. మీరు ఏమన్నా కేసు పెట్టదలుచుకుంటే నాలాంటి అమాయకులను పట్టుకుని లోపల వేయకండి, వాళ్ళ ముందు వేయండి, వాళ్ళు వేసినా మిగిలితే మా దగ్గర వద్దురు. కానీ అంటే దేశంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంట? ఈ పరిణామాలన్నింటినీ మనం చూస్తాం. ఈ పరిణామాలు ఇంకొంతగా నడిస్తే మన ఆశ అనుకోండి, ఈ శ్రీలంక లాగానో బంగ్లాదేశ్ లాగానో నేపాల్ లాగానో జనరేషన్ జెడ్ మేలుకోవాలా. జనరేషన్ జెడ్ మేలుకోకుండా ఈరోజు బాగా సారాయి దాపిస్తున్నారు. వీళ్ళు మేలుకోకుండా ఫుల్లుగా మంచి సారాయి దాపుతూ ఉంటున్నారు కొన్ని గవర్నమెంట్లు అయితే. అంటే కల్తీ సారాయి తాగితే సగం దెబ్బతింటే లేవరు, మంచి సారాయి తాగితే పూర్తిగా దెబ్బతింటారు. కొంతమంది చెప్తున్నటువంటి ఉదాహరణ ఏంటంటే గతంలో ₹1-2 పెట్రోల్ ధరలు పెరిగితేనే మనం ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసేవాళ్ళమో తెలిసిందే. ఇప్పుడు ఈ స్థాయిలో జరుగుతూ సాక్ష్యాధారాలతో ఉన్నప్పటికీ కూడా సరే జనరేషన్లో వచ్చినటువంటి మార్పు అంటారా, లేకపోతే ప్రజల్లో తిరగబడేటువంటి పర్సంటేజ్ తగ్గిపోయిందంటారా, ప్రజల్లో వచ్చినటువంటి ఇంకేదో రకరకాలుగా దీనికి కారణాలు ఉన్నాయండి. ఎట్లంటే ఇప్పుడు ఈ పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు కూడా మనకు ధరలు తగ్గలేదు కదా. అవును, ఈరోజు రష్యా వాడు సగం రేటుకి ఇస్తానంటున్నా కూడా ఎవరికి అందుతున్నాయండి? అంబానీ గారికి నయారా వాడికే కదా అందుతుండేది, మనకేం చెప్పలే కదా వస్తుండేది, మనకేం వస్తుంది? వాడు ఏమన్నా మాట్లాడలేదు అమెరికా వాడు, ఇదంతా వాడుకుంటున్నారు, మళ్ళీ తిరిగి యూరోప్కి అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి యుక్రెయిన్ యుద్ధంలో వాడుతుంది రష్యా అని అంటున్నారు అనుకోండి. అది అటు ఉంచుదాం. జనంలో అపత్తి వచ్చిన మాట నిజమే, కానీ జనరేషన్ జెడ్ అటు ఆలోచించడంలా, పర్యావరణం గురించి ఆలోచిస్తున్నది, యుద్ధాలు మాకు వద్దని ఆలోచిస్తూ ఉంది. భవిష్యత్తు వాళ్ళదే, ముసలాళ్ళది కాదు. అలాగే సంపాదించుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం, ఏం కూడా పెట్టాలా, ఏం అవసరం అని అంటున్నారు. కులాలకు మతాలకు వ్యతిరేకంగా అది ఎందుకు పెళ్లి చేసుకోవాలి 30 ఏళ్ళ దాకా మేము అంటున్నారు. మేము పిల్లల్ని ఎందుకు కనాలా అంటున్నారు. వాళ్ళు కనకపోతే ఏంది మీ అందరికి బాధ? ఏ ప్రపంచానికి ఇంత జనాభా ఎందుకు? 400 కోట్లు కానీలే ఒక 100 ఏళ్ళ తర్వాత, కానీ ఇంతమంది జనం అవసరం ఏముంది? అది వాళ్ళే అంటున్నారు. దక్షిణ భారతదేశం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. 2.1 ఉండాలి దాదాపుగా జనాభా స్టెబిలైజ్ కావాలంటే, 1.7కి దిగింది. ఇక ఉత్తర భారతదేశంలోనే 2.3 దాకా కంటున్నారు. వాళ్ళు కూడా కనరు కొన్నాళ్ళు అయినాక. ముస్లింలందరికీ హిందువులు తరిమేస్తారంటున్నారు పెద్ద మనుషులు. ముస్లిం జనాభా కూడా పెరగడంలా. అక్కడ కూడా నికరమైన సంపాదన కలిగిన ఎవడు ఎట్టి పరిస్థితులు ఇద్దరికి మించి కనడంలా, మ్యాక్సిమం ఒకరిని కనేది. అసలు ఒకరిని కూడా ఎందుకు కనాలంటున్నారు. అంత మార్పు వచ్చింది. మార్పు అది. డ్యూయల్ ఇన్కమ్ నో చిల్డ్రన్, డింక్ దాని పేరు. ఈ కొత్త తరం అట్లా ఆలోచిస్తూ ఉంది. ఈ తరము
ఎట్లా ఆలోచిస్తూ తెలియదు, ఎప్పుడు బర్స్ట్ అవుతారో తెలియదు. ఇప్పుడు తల అనిచినట్టే కనపడుతున్నారు. అనిచే ఉంటారా, తిరగబడతారా ఎవడికి తెలియదు. ఎట్లా తిరగబడతారనంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు గమనించగలిగితే ఆర్గనైజ్ చేసేటోళ్ళు వాళ్ళు నడపగలరు. ఇప్పుడు అదే కదా మందాన్ని చేయగలిగినాడు. అతను అలా చేయగలిగేటోళ్ళు చేస్తారు. పల్స్ పట్టుకోవాలి. ఎంతమంది కావాలా దానికి తిరగబడడానికి? 60 కోట్ల మంది రైతుల్లో 3 లక్షల మంది ఢిల్లీలో కూర్చుంటే చట్టాలు పోయినాయి వెనక్కి. మా కర్నూలు జనాభా 6 లక్షలు. 1% అంటే 6,000, 0.1 అంటే 600, 0.01 అంటే 60 మంది నేను చెప్పిన ఆలోచనలకు దగ్గర రాగలిగితే టాక్ ఆఫ్ ది టౌన్ ఎల్లప్పుడూ మా గురించే కర్నూలు సిటీ మాట్లాడుతుంది. 600 మంది నా చేతికి కానీ 0.1% నా చేతుల్లో కానీ ఉంటే ఏ కార్పొరేట్ ఏరియాలు ఎవరు నిలబడాలో మేము చెప్పగలం. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు సార్ ఈరోజు దేశంలో తిరగబడదలుచుకున్న వాళ్ళు. అంతకంటే ఎక్కువ తిరగబల్ల 0.05 రైతులు తిరగబడితే చట్టాలు తీసిపోయినాయి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం రాబోయే రోజుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా మారుతాయి. ఎవడు ఆపలేడు దాన్ని. నా అభిప్రాయం అయితే అది. రేపా ఎల్లుండని నేను చెప్పలేను. అది 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు పట్టవచ్చు. మేధావులు కానీ మౌనంగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది. మేధావులు కడుపు నిండిన వాళ్ళు, బుర్ర ఉపయోగించేటోళ్ళు, వీళ్ళు పేదల తరఫున కూడా వాళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఈ మౌనం ప్రమాదం. మేధావులు మౌనమే సమాజాన్ని మారకుండా ఆపుతుంది. కష్టజీవులు మాట్లాడనివ్వకుండా ఆపేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే కష్టజీవులు కష్టం ఉంటే తిరగబడతారు అనుకోవడం తప్పది. కష్టం ఉందనుకుంటే తిరగబడతారు. పేదవాడు తిరగబడ్డు, నాకు పేదరికం ఉందనుకుంటే తిరగబడతాడు. ఈరోజు ప్రపంచంలో తిరగబడే వాళ్ళందరూ పేదోళ్ళు కాదు. తారతమ్య పేదరికం. వాడికి నాకంటే ఎక్కువ ఎందుకుంది, అడ్డగోలు వాడు ఎందుకు సంపాదిస్తుండు, నాకు ఎందుకు అవకాశం లేదు, అది తిరుగుబాటుకు దారితీస్తుంది. ఈ విషయాలు జనానికి చెప్పాల్సిన మేధావులు. ఇప్పుడు మేధావులు కూడా కొనేసుకుంటున్నారు. మొత్తం ప్రింట్ మీడియాని, ఎలక్ట్రానిక్ మీడియాని కొనేసుకున్నారు పరిపాలించేటోళ్ళు. ఎలా నడుస్తుంది అట్లా? ఇందిరాగాంధీ నియంత అంటారు కదా, నియంతృత్వమే ఎమర్జెన్సీ. ఇప్పుడు అంతకంటే తక్కువే ఉంది కనుక ఈ దేశంలో పేరుకి లేదు ఇక్కడ నియంతృత్వం. ఇందిరాగాంధీ నియంతైనా మళ్ళీ తనే గెలుస్తానని నమ్మకం ఉండి ఎన్నికలు పెట్టింది. ఆ రోజు కూడా ఎన్నికల కమిషన్ రాజీ పడి ఉంటే ఇందిరాగాంధీ గెలిచి ఉండేది. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఈరోజు అట్లా కాదు, సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థని కూడా ఎరోడ్ చేయటం మొదలెట్టారు. ఇది ఎల్లకాలం జరగదండి. కొన్ని వేల ఏళ్ళు బానిసగా నడిచింది, కొన్ని వందల బానిసలు తిరుగుబాట్లు జరిగినాయి. ఒక స్పార్టకస్ తిరుగుబాటు 3 సంవత్సరాలు రోమన్ సైన్యాన్ని గంగవీరులు ఎత్తిచ్చింది. ఫైనల్గా బానిసలు రైతులుగా మారినారు, రైతులు కార్మికులుగా మారినారు. కానీ బానిస యజమానులు మాయమైపోయినారు, లేరు. భూస్వాములు మాయమైపోయినారు, లేరు. పెట్టుబడిదారులకి మారాల్సి వచ్చింది. ఒకప్పుడు 16 గంటలు 12 గంటలు ఉండేది, 8 గంటలకు దిగిపోయింది. ఇప్పుడు కూడా మోసం చేయగలరు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో కంప్యూటర్ కొనిచ్చి ఐటీ పీపుల్ ఇంటికి నీ చేతికి ల్యాప్టాప్ ఇచ్చి మనకేదో మెయిల్ చేశారు అనుకుంటున్నావు, ఆఫీసులు ఇంటికి పంపిస్తున్నాడు వాడు. నీ 8 గంటలకు దొరబడుతున్నాడు. ఇది అర్థం కాకుండా పోతుందా? ఐటీ పీపుల్ ఇంటెలిజెంట్ పీపుల్ కదా. అరే ఆఫీస్ ఇంటికి పంపించి నా టైం మింగుతున్నాడు అని అర్థం కదా. అర్థమైనాక వీళ్ళు ఎట్ట తిరగబడతారో మీకు అర్థమవుతుందా? మరి 14లో వీళ్ళందరూ ఓట్లు వేశారు కదా ఎన్డీఏకి. ఇప్పుడు ఎందుకు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు? మార్పు వస్తుందండి, మార్పు ఆపలేరు. ఒకరికి వ్యతిరేకమని ఒకరికి అనుకూలమని కాదు. ఏ రాజకీయ పార్టీకి మేము జన విజ్ఞాన వేదికకి అనుకూలంగా వ్యతిరేకం ఉండం. మేము ప్రతి రాజకీయాన్ని అనలైజ్ చేస్తాం. మంచి ఉంటే మెచ్చుకోండి, చెడు ఉంటే తప్పు అంటాం. మా పనే ఇది. రాజకీయాల్లో దిగడం మా పని కాదు. యాజ్ ఆన్ టుడే మేము రాజకీయాల్లో దిగు ఎంపీని ఎమ్మెల్యే అయినా కూడా మేము 5 ఏళ్ల తర్వాత జనానికి మిగలం. అట్లాంటి వాతావరణం ఉంది ఇక్కడ. వాతావరణాన్ని సరిచేయాలంటే మేధావులు అనేటోళ్ళు బుర్రబెట్టి ఆలోచించాలా. ఖచ్చితంగా వాళ్ళు వాల్యూస్కు నిలబడాలా. ఏ రకమైన ప్రజాస్వామిక వాల్యూస్కు మనం నిలబడి ఈ దేశాన్ని నిలబెట్టాలని మేధావులు ఆలోచించాలా. ఒక అడుగు ముందు చూడగలగాల. 100 అడుగులు ముందు ఉండకూడదు మేధావులు, వెనక ఉండకూడదు జనానికి. కాబట్టి మారుతున్న పరిస్థితుల్లో ప్రజల్లో వివిధ సమూహాల యొక్క ఆలోచన, జీవితం ప్రాక్టికల్గా ఎలా ఉందో చూడాలా. అది చూడాలంటే ఫీల్డ్కి వెళ్ళి కూర్చోవాలా. అంతేగాని పైన కూర్చొని ఈక్వేషన్లు చూసుకొని ఏ పార్టీకి వెళ్ళి తిన్నట్టు వస్తే ఇక్కడ తేలది. ఫీల్డ్కి వెళ్ళి తెలుసుకోవాలా. ఆ పని ఖచ్చితంగా అభ్యుదయవాదులందరూ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి వాళ్ళు కానీ ఇగ్నైట్ అయితే ఎంత బలవంతులని కాదండి, 1-2 తిరగబడితే జైల్లో పెడతారు. జనమందరూ తిరగబడితే జైలు ఏడదాలుతాయి.
ఇప్పుడు అట్లా ఒకటిద్దరు చెప్పినందుకే కదా కొంతమంది జైల్లో వేసి ఇప్పటికి బయటికి పంపకుండా ఉన్నారు. అవును జైల్లో ఉండి కస్టడీలో స్టాన్ మరణించినాడు. అవును ఒకసారి విచిత్రంగా ఉంటాయి మనలో నిర్ణయాలు కూడా. అట్లాంటి ఒక విచిత్రమైన నిర్ణయం చెప్తా. పహల్గామ్ జరిగింది. అవును మరి కాశ్మీర్ నుండి పోలీసులు ఉంటారు, కాశ్మీర్ నుండి సైన్యం ఉంటుంది, పహల్గామ్లో ఒక కానిస్టేబుల్ ఎందుకు లేడు? అవును ఈ క్వశ్చన్కి జవాబు ఎవరు చెప్పాలా? అట్లాగే పుల్వామా ఘటన చాలా హై సెక్యూరిటీ రోడ్డు, అనేక చెక్ పోస్టులు ఉంటాయి, నిరంతరం నిఘా ఉంటుంది. దాంట్లో ఒక కారులో ఆర్డీఎక్స్ ఎక్కించుకొని ఎట్టొచ్చింది? అవును చెప్పాలి కదా జవాబులు. అవును నాకు దేశభక్తి ఉంది, నేను కావాలంటే దేశభక్తి అని పాటలు పాడితే ఎగురుతా. అది ఎట్టొచ్చిందో నాకు చెప్పాలి కదా. ప్రశ్నించే పరిస్థితులు లేవని మీరు ప్రశ్నించే పరిస్థితిని సంపటం ఈరోజు కార్యక్రమం. ప్రశ్నించేటోళ్ళు ప్రశ్న చావదు, ప్రశ్నించడం చచ్చిపోతారు. ఓకే మరి 3.5 రోజులు యుద్ధం చేసి పహల్గామ్ అయిన తర్వాత ఆపేస్తున్నారు ఎందుకు? క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంక యుద్ధం వదిలేనా మాట్లాడుకుందాం వెళ్ళానంట, అందుకని ఆపేస్తున్నారు చెప్తున్నారు మన వాళ్ళు. జనానికేమో పెద్ద హైప్ క్రియేట్ చేస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిస్తున్నాం, పాక్ ఆక్రమించి కాశ్మీర్ లాక్కోబోతున్నాం, అఖండ భారతం రాబోతుంది. ఆపరేషన్ సింధూర్ నాట్ ఫినిష్డ్, ఇట్స్ ఎ పాజ్ అని చెప్పారు. ఎందుకు ఆపినట్టు చెప్పండి ముందు. ఫినిష్ కాకపోతే కాకపోయిందిలే, ఆపినంత కారణం ఆడు అడిగింది కాబట్టి. మరి ఆపరేషన్ కగారులో నక్సలైట్లు కూడా అడిగేది అదే కదా, మాట్లాడుకుందామని అడుగుతున్నారు కదా. వీళ్ళు నీ దేశం మనుషులే కదా, ఏం పోయింది నీ కండిషన్ నువ్వు పెట్టి ఆడు కండిషన్ వాళ్ళు పెడతారు, మాట్లాడుకోవచ్చు కదా. ఒక్కరిని మిగిలికని చంపేస్తే నిద్రపోని అంటమైంది అటు అనకూడదు కదా. అది ప్రయాసం వ్యతిరేకమైన భాష కదా. ఈ భాష ఎవడైనా అడుగుతాడు కదా. అది అలా అడగడం అనేది ఉండాలి. అవును, ప్రజలు సమస్యల మీదనే తిరగబడతారు జరగదండి. సమస్య ఉందనుకోండి తిరగబడతారు. ఈరోజు బోల్డ్ సమస్యలు మన దేశంలో జనానికి ఉన్నాయి, తిరగబట్టడం లేదే. నిరుపేదలే తిరగబడతారు, ఎక్కడా లేదు. 70 లక్షల మంది అమెరికాలో తిరగబడ్డ వాళ్ళందరూ కోట్లు బూట్లు టైలు కట్టుకొని ఇచ్చిన వాళ్ళే, నిరుపేద కాదు. ఈరోజు మధ్యతరగతే చేంజ్కి మూలమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరగబోయేది అది. నిన్నగాక మొన్న పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, సంఖ్యలు తప్పన్నబడి కార్మికులు ఈరోజు పోగొట్టుకోవడానికి అనేక వస్తువులు కలిగిన వాళ్ళుగా మారినారు. మధ్యతరగతి మారింది. ఈ మధ్యతరగతి తిరగబడుతుంది, ఎవడు ఆపలేడు దీన్ని. అందుకని ఈ మారిన పరిస్థితుల్ని కార్మికుల తరఫున పనిచేయాలనుకున్నట్టు కూడా పునరాలోచన చేసుకోవాలి. ఎందుకు మనం పట్టుకోలేకపోతున్నాం? మన ప్రజల దగ్గర లేం, అది ఫండమెంటల్. ప్రజల ఆలోచనలు మనకు తెలియదు, వాళ్ళ ప్రాక్టీసులు తెలియదు. వెళ్ళిపోయి కూర్చుంటే తెలుస్తాయి. ప్రజలతో స్నేహం చేస్తే వాళ్ళు మన మాట వింటారు. మా ఫ్యాక్షన్ నాయకుడు అంటే కూడా జనం ఎందుకున్నారు మా జిల్లాలో ఇదివరకు. మేము అక్షరాస్యత మూమెంట్ చేసినా ఫ్యాక్షన్స్ మాయమైపోయింది, మేము దానికోసం చేయలే. చదువుకోవాలని కోరిక పుట్టాక మాయమైపోయింది అది. ఏమిటాటి అన్నీ ఎందుకు పరిశోధన చేయరు, ఎందుకు స్టడీ చేయరు ఈ ఫినామినాని? మేధావుల స్టడీ చేయాలా. మేధావుల మౌనం దేశానికి ప్రమాదం. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మారెడ్డి గారు. ఒక వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు, చాలా వాల్యుబుల్ పాయింట్స్ కూడా మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.